సహవాసంలో మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్య భాగం ఏంటంటే యోహాను శుభవార్త 13వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో చేస్తున్నటువంటి ఒక ఆలోచన మనం చూద్దాం. అక్కడ ఇస్కరియోతు యూదా గురించి గొప్ప మాట దాంట్లో చెప్పబడింది. ఏంటయ్యా ఆ మాట అంటే, బల్లలో చేయి ముంచడానికి వచ్చాడు, కానీ హృదయములో సాతానుకు చోటిచ్చి వచ్చాడు. వచ్చింది ఎక్కడికి వచ్చాడు? శ్రేష్టమైన అనుభవాలకు వచ్చాడు, కానీ బల్లలో చేయి ముంచడానికి వచ్చాడు. 3.5 సంవత్సరాలు ఇల్లు వద్దనుకున్నాడు, పని వద్దనుకున్నాడు, బంధు వద్దనుకున్నాడు, ఏది వద్దనుకొని యేసు ప్రభునే వెంబడించాడు. మీరు పలకట్లేదు, వాక్యాన్ని అంగీకరించట్లేదు, అవునా? వచ్చాడు, శ్రేష్టమైన ఈవులో ఉన్నాడు. 3-4 సంవత్సరాలు యేసయ్యతోనే ఉన్నాడు, యేసయ్య పక్కనే ఉన్నాడు, యేసయ్య ఏం పని చేస్తే అది చేశాడు. ఇంకో విషయం చెప్పాలంటే, యేసు ప్రభువారు చేస్తున్న పరిచర్యలో ఖజానాదారుడుగా మనోడు ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. డబ్బు మీద వీడు మనసు ఉండిపోయింది, డబ్బును ఖర్చు పెడతా ఉన్నాడు, డబ్బు చాలా సమృద్ధిగా ఉంది. ఆ డబ్బే తనకు ఆలోచన పుట్టించింది. ఇంతకు మునుపే ఒకసారి చూస్తారా, మార్కు సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయం మార్కు సువార్త చదువునా. ఆయనను అప్పగించి వచ్చిన చెప్పి చదువు. 14వ అధ్యాయం 44వ వచనం. ఆయనను అప్పగించువాడు నేనెవరని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొని భద్రంగా కొనిపోడని వారికి గుర్తు చెప్పి ఉండెను. స్తోత్రం. తలపైకి ఎత్తండి, తలపైకి ఎత్తండి. ఏమంట? భద్రముగా తీసుకోబోండి, లేకపోతే ఆయన బలవంతుడు, మిమ్మల్ని కొట్టి పారిపోతాడేమో. 3.5 సంవత్సరాలు సహవాసం చేసిన తర్వాత వచ్చిన అది ఏంటయ్యా అంటే, యేసు ప్రభు వారిని భద్రంగా తీసుకొని పోండి. ఆయన ఏం చేస్తాడు లేకపోతే మిమ్మల్ని? ఓ మాట చెప్తాను బాగేనండి. ఇస్కరియోతు యూదా ప్రధానులు, యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు యేసు ప్రభును ఎట్లాగా చంపుదామనేటువంటి ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. అందుకే బలిపీఠం మీద ఉండాలి మీకు కన్ను సూపులన్నీ. ఇస్కరియోతు యూదా ప్రధానులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఈయనని ఎట్లా సంహరించుదామని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. అపవాది వీడిని ప్రేరేపించింది, వీనిలోకి దూరి అంటుంది. రహస్యంగా వారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. నేను ఆయనను మీకు అప్పగిస్తాను, అప్పగిస్తే నాకేంటి? బేరం జరిగిందాడా? సర్లే, నీకు 30 వెండి నాణేలు ఇచ్చేస్తాం. సరే, ఎప్పుడు రమ్మంటావు? నేనే కబురు చెప్తాను, అప్పుడు రండి. అసలే ఈరోజు కూటం ఉంది, మేడగది అనుభవంలో కూటంకి వెళ్తున్నాం. ఆ కూటం అయిపోయిన తర్వాత ఎలాగో ఆయన తోటకి వెళ్తాడు ప్రార్థన చేసుకోవటానికి. ఆయన ఉన్న స్థలం నాకు తెలుసు, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అంటూ ముందుగానే బేరం అన్ని కుదుర్చుకొని వచ్చాడు. కానీ ప్రధాన యాజకులు అడిగిన ప్రశ్న ఏంటి? ఒరే నాన్న, మీరందరూ ఒకే రకంగా ఉన్నారా? 12 మంది ఒకే రకంగా ఉన్నారు. అసలు యేసు ప్రభు ఎవరు మెట్ట గుర్తుపెట్టేది?
యేసుప్రభు ఇంటికెళ్ళి పెంచుకున్నారు, మీరు ఇంటికెళ్ళి పెంచుకున్నారు. యేసుప్రభు గడ్డం పెంచుకున్నాడు, మీరు గడ్డం పెంచుకున్నారు. యేసుప్రభు నిలువు టంగేసుకున్నాడు, నీవు నిలువు టంగేసుకున్నావు. యేసుప్రభు బెల్ట్ చెప్పులు వేసుకున్నాడు, మీరు బెల్ట్ చెప్పులు వేసుకున్నారు. అందరూ ఒకే ఉన్నారు, ఒకటే పోలికలు. అసలు ఎవరు యేసుప్రభు మేము ఎట్ట గుర్తుపట్టాలి? కానీ మనోడు అందుకేనయ్యా మీరు గుర్తుపట్టరా ఆయన్ని. నేనున్నానుగా, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన మీరు పట్టుకోండి. ఏం చేస్తాను నేను ముద్దు పెట్టుకుంటాను. నేను ముద్దు పెట్టుకున్న అతన్ని మీరు పట్టుకోండి. ఈ పరిచర్యకి మనోడు వెళ్ళక ముందు ఎక్కడున్నాడు? మేడగదిలో ఉన్నాడు, శ్రేష్టమైన అనుభవంలో ఉన్నాడు, ఉన్నతమైన ఉపదేశంలో ఉన్నాడు. ఇంకో వాటిలో చెప్పాలంటే రక్త మాంసముల పరిచర్యలో పాలు పంపులు పొందటానికి ఆ ఉన్నతమైన గది అనుభవంలోకి వచ్చాడు. అవునా? ఇంత శ్రేష్టమైన ఈ అనుభవంలోకి వచ్చిన తర్వాత మనిషి వచ్చాడు. కానీ హృదయము మనసు ఎక్కడుంది? మాట్లాడాలి అందరూ. ఎక్కడుంది? హృదయం ఏడుంది? వీడేమో మందిరాలు వచ్చి కూర్చున్నాడు, మనసు ఏడుంది? చెప్పట్లేదు మీరెవరో. మీ అందరు కూడా మందిరంలో వచ్చి కూర్చున్నారు, కానీ మీ తలంపులు ఏడుంటుంది, మీ హృదయం ఏడుంటుంది, మీ ఆలోచన ఏడో ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆకారం, దిష్టి, నైవేద్యం, ముష్టి. మీ హృదయం మీతో రాలేదు, మనసు మీతో రాలేదు. మీ ఆలోచన చంచల విధానమైనటువంటి మనసులో ఉండిపోయారు. కానీ ఏం జరిగిందంటే అలాగే పొందాడు. అదిగో 13వ అధ్యాయంకి రండి. యోహాను సువార్త 13లో ఉన్నారా? రండి, ఇంకో మాట చూపిస్తాను. 13లో చూడండి. తర్వాత ఏం జరిగిందో చూడండి. 27. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా. స్తోత్రం. తలపైకి ఎత్తండి. ఇటు చిన్న ప్రశ్న మీకు. యేసు ప్రభువారి శరీరానికి మనం తీసుకున్న తర్వాత మనం ఏమవ్వాలి? ఆయన పోలికలోకి మార్చబడాలి. ఆమేన్, ఆమేన్. కానీ ఇక్కడ జరిగిందేంటి? వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో దూరెను. అసలు ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలో దూరాలి కదా. ఆయన పోలికలో మార్చాలంటే, ఎత్తబడ సంఘములో నిన్ను ఉంచాలంటే, ప్రభు రాజ్యము కొరకు నిన్ను బలంగా నిలబెట్టాలంటే పరిశుద్ధాత్ముడు నీలో ఆయన గుణగణాలతో నింపాలి కదా. మనిషి ఇక్కడ ఉన్నావు, నీ హృదయం ఎక్కడో ఉంది. మందిరంలో కూర్చున్నప్పుడు మంచిగా వాక్యం వింటున్నావు, మందిరం నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడే ఎన్నో తలంపులు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో వాటి మీద మనసు ఉండిపోతున్నావు. అసలు ఈరోజు క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సహవాస సంఘాలు ఎక్కడ చిందరబిందరైపోతున్నాయి అంటే హృదయములో ఒకటి ఉంచుకొని బయటికి కనపడే విధంగానే బాగున్నారు. అందుకే గడిచిన వారం ప్రభు మనతో మాట్లాడాడు. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడి ఉన్నావు. తలుపులో చెడిపోయావు, మనసులో చెడిపోయావు, హృదయంలో చెడిపోయావు, ఆలోచనలో చెడిపోయావు, మాటల్లో చెడిపోయావు, కార్యాల్లో చెడిపోయావు. చెడిపోయిన స్థితిలో ఉన్న నిన్ను బాగుపరచడానికి ఆయన ఏమంటున్నాడంటే శీఘ్రముగా నీవు మారు మనసు పొందా. నేను నీకు అవకాశం ఇస్తూ వచ్చాను, అయినా నీవు మారు మనసు పొందనంతగా ఉండిపోయావు. నేను జీవాహారమై ఉన్నాను,
పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే, నన్ను తిన్నవాడు నాతో పాటు జీవిస్తాడు. ఆమేన్. కానీ ఇస్కరియోతు యూదా ముక్క పుచ్చుకున్నాడు. ముక్క పుచ్చుకున్న వెంటనే జీవం దూరిందా, నిర్జీవం లోపలికి వచ్చిందా? చెప్పాలి, మనుషులందరూ మాట్లాడాలి. నోరున్న వాళ్ళందరూ గట్టిగా మాట్లాడండి. పరిశుద్ధతగా నీ బ్రతికే, క్రీస్తు శరీరము ఆయన రక్తము నీవు సేవించిన తర్వాత నీలో క్రీస్తు స్వారూప్యం రావాలి. కానీ క్రీస్తు స్వారూప్యానికి బదులుగా నీలో ఏమొస్తుంది? ఎవరికి వాళ్ళే ఆలోచన చేసుకుంటూ వినాలి ఈ మాటలు. ప్రభు నిన్ను పిలిచింది ఎందుకయ్యా అంటే, మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నా దగ్గరికి వస్తే మీకు విశ్రాంతి ఉంటది. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు స్తోత్రాలతో దేవుని కనపరచు. ఆమేన్. ఎంత విన్నామో అనేది కాదు, ఎంత మార్చుకున్నామో అనేది దేవుడు చూస్తాడు. ఎంత నేర్చుకున్నామో అన్నది కాదు, ఎంత పాటించామో అన్నది దేవుడు చూస్తాడు. ఎటు చెప్పట్లేదు అందరూ? ఎంత నేర్చుకున్నావు అన్నది కాదు, ఎంత మార్చుకున్నావు అనేది. ఎంత విన్నావు అన్నది కాదు. ఈరోజు ప్రభు అంటున్నాడు కదా, ఎప్పుడో చెప్పాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 6:66 చదవండి. 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఎందుకు తెలుసా వాళ్ళందరూ పోయింది? వాళ్ళు పోయింది ఎందుకు తెలుసా? రక్త మాంస పరిచర్లో ఈడెవడ్రా బాబు, ఈయన శరీరం తినాలంటాడు, ఈయన రక్తం తాగాలంటాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు అంటాడేంటి? చదువు. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుకొనుచున్నారు. అది కదా, ఆయనకు సమస్తం తెలుసు, హృదయంతరంగాన్ని ఎరిగిన వాడు. ఆయన ఏమంటున్నాడు చూడు, తనకు తానే ఎరిగి వారితో ఇట్లా నేను ఏమని, దీని వలన మీరు అభ్యంతపడుచున్నారా? అవును, అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని. అది కదా, మీలో 13 యోహాను సువార్త 13 ఒక మాట చూడండి అన్న, అందరూ పవిత్రులు. చదువు 13:11 చదువు నాన్న. తన్ను అప్పగించిన వానిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. తలపైకి ఎత్తండి. ఇప్పుడు మీలో విశ్వసింపని వారు ఉన్నారు కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను. మీలో అందరూ పవిత్రులు కారు అంటే అర్థం ఏంటి? అపవిత్రులు కూడా ఉన్నారనే కదా. పరిశుద్ధమైన రక్త మాంస పరిచర్లో పాలు పంపులు పొందిన తర్వాత మనలోకి ఏం రావాలి చెప్పాలి అందరూ? ఏం రావాలి? మాట్లాడాలి. పరిశుద్ధత రావాలి. కానీ పరిశుద్ధత రావట్లేదే, విశ్వాసము పరిపూర్ణతకు రావట్లేదే.
చేస్తున్న భక్తిలో శక్తి కనపడట్లేదే, భక్తిలో ఉన్నతమైన స్థానానికి ఎక్కట్లేదే. అందరూ విశ్వాసులేనా? అందరూ పవిత్రులేనా? హృదయములో సాతాను అని కూర్చోబెట్టావు. హృదయంలో ఎవరిని కూర్చోబెట్టావు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వే నాయనో, నువ్వు తప్ప లేదు నాయనో, నువ్వే నాయనని రెదలు బాదుకొని ఏడుతున్నావు. లోపల ఎవడున్నాడు? 1 గంట ఏడిచావు, 2 గంటలు ఏడిచావు, 3 గంటలు ఏడిచావు. ఆమెన్ అన్నాం మేము. బయటికి పోయావు. ఏంటి ఎంత భక్తో నీకు, ఏంటి ఎంత భక్తో నీకు, అమ్మమ్మమ్మమ్మమ్మ ఏమి యాక్టింగ్ చేస్తావు నీ చర్చిలో. ఎవడంటాడు? లోపల చూశాడుగా నువ్వు చేసేదంతా, చూశాడు లేదా? ఇడు అంటాడు. ఇంటికి పోయిన తర్వాత అనటానికి కొంతమందిని ఎదురుగా పెట్టింటాడు. వచ్చినారు అబ్బా భక్తులు పద్దాక చెరిసనే పోతారు. అలాగ అన్నవాడికి బుర్ర లేదు, ఇన్నవాడికి అస్సకన్నా బుర్ర లేదు. వాడేమో కూలి పనికి రోజు పోవచ్చు. కూలి పనికి పోయినప్పుడు ఎవడన్నా అన్నాడు నిన్ను? అసలే సీజన్ కేజీలు భక్తి. కూలికేమో 10 గంటలకు పోతారు, మీరు అంతటోళ్ళే. అందుకే వాడు ఇవ్వకి ఇస్తాడు. కేజీలు భక్తి అనుకో, 6 గంటలకి ఆటో పెట్టాలంటే 6 గంటలైనా రారంట షేర్ నుంచి బయటికి. ఏంటి 6 గంటలు ఉదయాన్నే ఎంత వండుకుంటుందో, ఎప్పుడు లేచి ఉంటుందో. అది అమ్మ చర్చికి రమ్మని చెప్తే 6 గంటలకు వస్తుంది చర్చికి. కేజీలు లెక్క పెట్టి వచ్చేస్తానంటది ఇడు కూడా. మేము ఆడబెడదులే, మా కృప లేదు ఇట. కేజీ లెక్క ఆడుంటుంది నీకు. న్యాయపీఠం మీద నిలబడ్డప్పుడు అక్కడ కేజీలు ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ హృదయము దేని మీద నింపబడిపోయింది? సంపాదన. యేసుప్రభు చెప్పాడు, ఒకడు బాగా సంపాదించాడురా, సంపాదించి రాత్రి పడుకున్నాడంట. పిల్లలతో చెప్తున్నాడు, రే 4 తరాల వరకు సంపాదించి పెట్టేశా. ఎన్ని తరాల వరకు? తినుమో తాగుమో సుఖించుమో హాయిగా పడుకోండి అన్నాడు. ఆ మాట చెప్పినోనికి రాత్రి కల వచ్చింది. కలొచ్చి దేవుడు ముట్టకాయలు పెట్టి, ఒరే ఈ రాత్రి చచ్చిపోతే ఇది అంతే ఉందిరా అన్నాడు. గుండె నొప్పి వచ్చింది దెబ్బకి. ఈ రాత్రి చచ్చిపోతే ఇదెంత ఉందిరా. అవును కదా, నేను ఆలోచించకుండా సంపాదించిన అన్నాడా? ఇంకో మాట అంటాడు, నీ ధనం ఎక్కడుండనో గడి చెప్పండి. నీ ధనం ఎక్కడుండనో అందరు చెప్పాలి. నీ ధనం. ఇస్కరియోతు యూద అనుభవం ఎంత గొప్పదండి. మీకు కొన్ని మాటలు గుర్తు చేస్తాను. యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించాడు. ప్రారంభించిన దినాల్లో దయ్యాలు అలా కొట్టినప్పుడు ఉన్నాడేమన్నాడు? నేను అడుగుతున్న దానికి ఉన్నాడని నోరు తెరిచి చెప్పండి కాస్త. పొదుపరులందరూ పొదుపులు చేసుకుంది కానీ కొంచెం దేవుని సన్నిధిలో స్వరం ఎత్తని మాట్లాడండి. ఆమేన్. పొదుపు కాడ వడ్డీ వస్తుందేమో రాదని మాట్లాడరా? అయినా పర్లేదు. యేసు ప్రభు వారు కుష్ఠరోగిని బాగు చేసినప్పుడు ఉన్నాడా? 5 రొట్టెలు పంచిపెట్టినప్పుడు ఉన్నాడా? 4 రొట్టెలు పంచినప్పుడు ఉన్నాడా? చెప్పండి, ఉన్నాడా? అవునా? మళ్ళీ ఏది పెడితే చెప్తున్నారు? 4 రొట్టెలు 5ఏనా? అంటే ఎంత బాగా వింటున్నారో మీరు చెప్తున్నాను. అంటే మనం ఏది చెప్పినా వినడానికి అలవాటు పడ్డాం కదా. అంటే జాగ్రత్త ఉన్నారా లేదా అని చెప్తున్నా. ఇంకొకసారి యేసు ప్రభు వారు 3 రొట్టెలు పంచాడు తెలుసా? 3 రొట్టెలు పంచలేదా?
7 పంచాడా? ఓకే, అంటే వాక్యం మీద కొంచెం అవగాహన ఉంది అని అర్థం అనమాట. అంటే హృదయం ప్రేరేపిస్తుంది. స్తోత్రం. అయ్యా ఈ పాస్టర్ గారు తప్పు చెప్తున్నాడు, 4 రొట్టెలు లేవు, 3 రొట్టెలు లేవు. సరే రండి గబ్బ మళ్ళీ ఒకసాట మళ్ళీ యేసు ప్రభు వారు రొట్టెలు పట్టుకొని 7 రొట్టెలు కొన్ని చేప ముక్కలు పంచట్లేదా? అప్పుడు ఇస్కరియోతు ఇది ఉన్నాడా? చెప్పండి. పక్షవాయువు గల రోగి వాడిని లోపలికి వస్తే చూస్తే లెక్కలేదు, పైన టాపు తీసి వేసారు, లోపల ఉన్నాడా? ప్రజలు 3 రోజులు సమృద్ధిగా వాక్యం విన్నప్పుడు ఉన్నాడా? సొమ్ము సంచి ఏంటి ఇంతమందికి అన్నం పెట్టాలి, అసలు మీ బోధకుడికి ఏమైనా ఉందా? ఉండదే, పోగేస్తే 10 మంది కూడా లేరు సంఘంలో కానికి ఇచ్చేవాళ్ళు. భోజనాలు పెడతానంటాడు ఈ పాస్టర్ గారికి బుర్ర లేకపోతే. ఎవడో ఒక్కడు ఉంటాడు ప్రేరేపించేవాడు. అసలు సిసలు బాధ ఎప్పుడు వస్తుంది తెలుసా? ప్రభు రక్తమాంస పరిచయంలో పాలు పంపులు పొందిన తర్వాత నీ క్రియలు మొదటి క్రియల కంటే మేలున్నవా, నీ మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరి చెడ్డగా ఉన్నాయని అప్పుడు బయటపడుతుంది నీ భక్తి విధానం. సోదరం గడి చెప్దామా? అసలు భక్తి విధానం ఎప్పుడు బయటపడుతుంది? ముసుగేసుకొని మందిరానికి వచ్చి బైబిల్ పట్టుకొని 2 పాటలు పాడి తుడుచుకొని స్తోత్రం చెప్పి ప్రార్థన చేయించుకొని శటగోపురం పెట్టించుకొని పోయినప్పుడు రాదు. ఒక మాట చదువుతారా? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. మీరు సంఘమందు మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మను మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు. ఒక్కొక్కటి చదువునా, వాళ్ళు రాసుకుంటున్నారో చూసుకుంటున్నారో పర్లేదు కానీ తలపత్ర పైకి ఎత్తండి. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు, మీలో చెప్పండి, నాలో అని చెప్పు. నాలో ఏమేమి ఉన్నాయి? కక్షలు ఉన్నాయి. కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారు కనబడవలని మీలో భిన్నాభిప్రాయములు ఉండక తలపైకి ఎత్తండి. నేను బెటరు, వానికన్నా నేను మిన్న అని మాటలు లేవు మనలో. వానికన్నా నేను మిన్న, వానికన్నా నేను మిన్న, భిన్నాభిప్రాయాలు. వాడా చదువు లేనాడు, వీడా చదువు ఉన్నాడు, వాడా పని చేయనాడు, వీడు పనికి వచ్చేటోడు. ఎక్కడ ఇవన్నీ? సంఘం వెలపల, సంఘంలోన మాట్లాడండి. సంఘం వెలపల, సంఘంలోన ఇవన్నీ. అది మీరు కూడి వచ్చేది కీడుకా మేలుకా తేలుకా? కీడుకా మేలుకా తేలుకా? ఎవరు చెప్పారు ఈ మాట? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. మేలుకా కీడుకా తేలుకా? తేలంటే వింటాడు, పోయి కుడతా ఉంటాడు ఇంకొన్ని. సంఘంలో ఆ అక్క ఇట్ట, ఈ అన్న ఇట్ట, ఈ వదిన అట్ట, ఈ తమ్ముడు ఇట్ట. వీడు తేలుగాడు. ఎవడు? ఈ సంఘం ఇట్ట, ఈ పాదిరిట్ట, ఆ పాదిరిట్ట. ఎవడు ఎత్తైతే నీకెందుకురా? నీ నోటితో మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా ప్రతిదానికి నీవు లెక్క అప్పగింపవలసిన వాడవై ఉన్నావని భయముతో భక్తి చేయాలి. ఆమేన్, ఆమేన్. ఇస్కరియోతు యొక్క బుద్ధి కూడా అదే. స్పష్టంగా కూటంలో కూర్చున్నాడు 3 రోజులు, ప్రజలతో మాట్లాడాడు 3 రోజులు. దేవుడు ప్రభు చెప్పాడు, రే అన్నం పెట్టండి అంటే ఏమంటున్నాడు? ఇదిగో పేతురు, మేము ఆయనకి ఏమైనా చెప్పాలంటే మాకు భయం, కానీ
నువ్వే కొంచెం క్లోజ్ ఉంటావు, చెప్పు ఏసైకి. ఏసేది ఏమంటే నేను దుడుకు పడతాను, కానీ ఈ విషయంలో అసలే పెద్ద ఆయన చాలా కోపంగా ఉన్నాడు, ఆయన కోపపడతాడు. కానీ యోహానికి చెప్పండి రా మీరు, ఇదిగో యోహానయ్యా, నువ్వు రొమ్మును ఆనుకొని ఉంటావు కదా, నువ్వు చెప్పింది ఇతరులకు వినపడకుండా చెప్తావు, అందుకు నువ్వు చెప్పు. ఇంతమందికి అన్నం పెట్టాలంటే ఆశమాశనా? అసలే వాళ్ళందరూ వచ్చి 3 రోజులు అయిపోయింది. వీడికి వచ్చింది లేనిపోయింది అంత బాధ. ఎవడికి? తోమగాడికి వచ్చిన బాధ, ఇది పెద్ద బాధ. అందరిని ప్రేరేపించాడు. ఎన్ని దేనారాలు కావాలి చెప్పండి? ఏంటి ఇంతమందికి అన్నం పెట్టాలంటే ఆశమాశ అనుకుంటున్నాడు ఈ పాస్టర్ గారు. వాక్యం చెప్పడం కాదమ్మా, బలిపీఠం మీద నిలబడ్డం కాదమ్మా. సేవ అంటే, పాస్టర్ అంటే వీడు ప్రేరేపించేసాడు. ఎవరు? యేసుప్రభు ఏమన్నాడు? మీరు వారికి అన్నం పెట్టండి అన్నాడు. సరే అన్నం పెట్టండి అంటే వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ఎవరి దగ్గర అన్నం ఉందని అడగాలి, అంతేనా? వీడు అడగకుండా వీడు ఇన్నవాడు ప్రేరేపించబడి అందరినీ ప్రేరేపిస్తున్నాడు. వీడు తేలుగాడు కుడుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ ఈ పాస్టర్ గారు ఇట్ట చెప్పాడు, ఇక్కడ ఈ పాస్టర్ గారు ఇట్ట చెప్పాడు. అసలు బైబిల్లో ఇట్ట ఉంది, ఎవరు చెప్పింది కరెక్ట్? తోమ బ్యాచే మారు మనసు బంధు వేస్తున్నావులో ఆమె. ఇటు తోమగాడు చేసే పద్ధతి ఏంటంటే ప్రేరేపించుతూ ఉంటాడు. పద్దాక ఏం చేస్తుంటాడు? ప్రేరేపిస్తుంటాడు. హృదయంలో ఒకటి పెట్టుకుంటాడు, బయటికి మాత్రం అబ్బా అన్ని సరి చేసుకుని అది సూపర్ సబాష్ అని అంటారేమో అని. మన బాధ అది లేదే. పాపం పిల్లలు అంత నలిగిపోయినారే, ఇంకా చావండ్రు అని చెప్పేది. కానీ మంచి వాళ్ళరా మీరు కష్టపడ్డారని అన్న బాపితే లేదు ఈ నోట్లో ఏటో మళ్ళీ ఇది స్వాతంత్రం. నేను మెచ్చుకుంటే కొద్ది కాలం మెచ్చుకుంటాను. నేను మిమ్మల్ని కసురుకుంటే, మిమ్మల్ని గద్దిస్తే, మీ మీద కోపపడితే, నేను దగ్గర తీసుకోకుండా మిమ్మల్ని దూరం చేస్తే సర్వశక్తిమంతుడైన యేసయ్య మిమ్మల్ని అక్కను చేర్చుకుంటాడా? ఆమేన్, ఆమేన్. ఎందుకు చెప్పాడంటే నన్ను సేవ పిలిచినప్పుడు ప్రభు మాట చెప్పాడు, నువ్వు ఎవరన్నా ప్రేమిస్తే నేను వాడిని తీసేస్తాను రా అన్నాడు. ప్రేమ నాది, ప్రేమమై నేను. ప్రేమిస్తే నేనే ప్రేమించాలి, నువ్వు ప్రేమించదు. ఎందుకంటే నీ ప్రేమ అంతా ఒట్టిదే. నీ ప్రేమ మంచి ప్రేమ కాదు. నేను ప్రేమించాలంటే నువ్వేం చేయాలి చెప్పాలి? నేను ప్రేమించాలంటే నువ్వేం చేయాలి? నేను పంపిస్తా వారిని, నువ్వేం చేయాలి? వారిని గద్దించాలి, తోసేయాలి పక్కకి. నీవు వారిని గద్దించుకుంటే, వారిని చిర్చించుకుంటే, అప్పుడు నేనేం చేస్తాను? వారిని ప్రేమిస్తాను. అంతెందుకు? బాగేనండి, ఇంట్లో ముసలం ఉందనుకో, కోడలి పిల్ల ఏం చేస్తుంది? 2 పిల్లలు ఉన్నారనుకో, బాగా సతాయిస్తే ఒకదాన్ని కొడుతుంది, ఒకదాన్ని దగ్గర తీసుకుంటుంది, ఒకదాన్ని దగ్గర తీసుకుంటుంది, ఇంకొకదాన్ని కొడుతుంది. కొట్టిందని అడవో కూర్చుంటుంది. ముస్లిం లెగలేదు పాపం, ముక్కుతూ మూలుగుతూ వచ్చి ఆ కొట్టిందని ఏడుతున్న పిల్లని ఎత్తుకుని బయటికి వెళ్ళిపోద్ది. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. మనుష్యులమైన మనకే అటువంటిది ఉంటే మళ్ళీ దేవుడు అంటున్నాడు, హృదయంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇంతకు మునిపే, ఎప్పుడు ఇడికి రాకమును మునిపే, ఇస్కరియోతు యూదా కూర్చుంది ఎక్కడ వచ్చాడు? మేడగది అనుభవంలోకి వచ్చాడు, అవునా? ఇప్పుడు ప్రభు తువాలు వేసుకొని వాళ్ళకి పాద పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పోనీ పాద పరిచయలో కూడా పేతురు అన్నయ్యా వద్దయ్యా అన్నాడు. కానీ మనోడు దర్ద కాలు పెట్టాడు. అక్కడిగా పెట్టాడు లేదండి, వాక్యం అంతే కదా. ఆ పరిచయం అయిపోయిందిగా. ఇదిగో నేను పాద పరిచయం మీకు ఎట్ట చేస్తానో మీరు ఒకరికొకడు చేసుకోండి అని చెప్పాడు.
ఈసారి కృపే. ప్రార్థన చేస్తున్నాను, మీకు ఎవరెవరికి బాగా కక్షలు ఉన్నాయో వారికే పద పరిచయం అప్పగిస్తున్నా. కొప్పు పడకపోతే ఆ కొప్పునే కూర్చోబెడతా. సోదరం, మాకు పడదని మీకు ఎట్ట తెలుసయ్యా అన్నారు అనుకో, ఈ నెల ఈ పార్టీ నువ్వు, ఈ నెల ఇంకొక పార్టీ నువ్వు, ఈ వారం ఇంకొకరితో కూర్చుంటావు, ఇంకొక వారం ఇంకొకరితో కూర్చుంటావు. అంటే అర్థం ఏంటి? ఇద్దరికి పొసకలేదని. అత్త కొడలకే పెట్టేస్తాను ఫస్ట్. అత్త కోడలికి తోడి కోడలికే పెడతాను ఈ పరిచర్య అంతా. ఆ బ్యాచ్ లిస్ట్ చేస్తున్నా. అప్పుడు బయటపడిపోతారు వీళ్ళు భక్తులు ఎవరో భుక్తులు ఎవరో అని. హృదయంలో ప్రేరేపించబడి దేవుని కొరకు వచ్చేవారు ఎవరు లేదు, దేవుడే కావాలని 2 అడుగులు వేసి ముందుకు వచ్చే వాళ్ళు ఎవరు బయటపడిపోతారు. కొద్ది తినాలే, వేచి ఉండము. శీఘ్రముగా మీ తలలు పైకి ఎత్తుకోండి, మీకు విడుదల సమీపించి ఉంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ పరిచయం అంతా పాస్టర్ గారు లెక్కేసేస్తారు, ఎవరెవరు వస్తున్నారు, ఏ కుటుంబం నుంచి ఆల్రెడీ లిస్ట్ చేశారు. ఈ అమ్మగారుల బ్యాచ్ అంతా అమ్మగారు చూసుకుంటారు, అయ్యగారుల బ్యాచ్ అంతా కుమారయ్య గారు చూసుకొని లిస్ట్ ఇస్తాడు నాకు. ఆ పరిచర్య వచ్చిన రోజు తేలిపోతారు. తూలిపోతావా, తేలిపోతావా, తేలిపోతావు. నువ్వు తేలిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, ఇస్కరియోతు యూదా గురించి చాలా మాటలు మాట్లాడుకోవాలి ఈ పూట మనం. ఎక్కడి వరకు వచ్చాం? రొట్టెలు పంచి అనుభవంలో ఉన్నాడా లేదా? కానీ మేడగది అనుభవంకి వచ్చాడు, పాద పరిచర్లో ఉన్నాడు, బల్ల మీద ఉన్న ముక్కను పుచ్చుకున్నాడు. ముక్కను పుచ్చుకున్నగానే జీవం రావాలన్నా మనలోడికి, పరిశుద్ధాత్మ వచ్చి క్రీస్తు స్వరూపంలోకి మార్చాలి. కానీ ఈ ప్రేరేపణ ఏమైపోయింది? సాతాను దూరింది. సాతాను దూరిన వెంటనే ఏమంటున్నాడు ప్రభు? నువ్వు చేయనది, నువ్వు చేయనది. ఎందుకు చెప్పాడు ఎవరికి అర్థం కాలే ఆ మాట. ఎందుకంటే ఆయన అందరూ ఎరిగినవాడు కాబట్టి. ఆల్రెడీ ఈ సాతానుగాడు పోయాడు బేరం. అందుకే అంటాడు ఆ పాద పరిచర్లో, అదిగో మీలో నాతో చెయ్యి ముంచిన వాడు ఒకడు. చూడండి 13వ అధ్యాయం చూడండి ఒకసారి. చదువునాను. 13వ అధ్యాయం 18 వచనం. మేము నందను గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరిచిన కొనిన వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగు జరిగింది. స్తోత్రం. ఏంటంటే ఎక్కడున్నాడంట వాడు? నా భోజనము చెయ్యువాడే తన మడిమెను నాకు విరోధముగా ఎత్తెనా. సాతానుగాడు బయట లేడు. సాతానుగాడు ఎక్కడ లేడు? భార్య భర్తలు ఉన్నారనుకో, వాళ్ళిద్దరి మధ్య ఉంటాడు. అయ్యగారు కోపమ చోటు కొట్టారనుకో, అమ్మగారు ప్రేరేపించబడుతుంది. నువ్వేంటి నన్ను కొడతావేంటి? మా అన్నలు చెప్తాను, చెప్పుకో, తీసుకొస్తావా? ఇంకా 2 కొడతాడు. నన్ను కొడతావా? నీ సంగతి చెప్తాను అంటేనే ఉంటుంది, కానీ మానుకుంటుందా? ఒరే బాబు, నేను బలహీన కట్టమండి, నేను తప్పు చేశానండి, క్షమించ, ఒక్క మాట అంటే అయిపోద్దిగా. పొర్రపాటున అన్నది ఇంకా రెచ్చిపోతుంటుంది, ఇంకా రెచ్చిపోతుంది. ఎంతవరకు రెచ్చిపోతుంది అంటే పుచ్చిపోతుంది. పో, ఎవరు తీసుకోవద్దు, తీసుకురా పో అని మేడ పెట్టుకుని బయటికి ఎంత ఎత్తాడు చూడు. ఆ పరిస్థితి ఎందుకు? నువ్వు బుద్ధిగా దేవుని దగ్గర ఉంటావు, కానీ హృదయమే దేవుని దగ్గర ఉండదు. అది వచ్చిన బాధ ఈరోజు. అమ్మ లెక్కలు ఎక్కడికి పోయినా వీళ్ళ కూటమే ఎక్కువ ఉంటుంది. జనాభా లెక్కలు వీళ్ళే ఉంటారు. యేసు ప్రభు ఉన్నప్పుడు చిన్నవాళ్ళు స్త్రీలే 5,000 మంది, పురుషులు లెక్కలేదు. బాట వాసన అసలు పురుషులే లెక్కే లేదు. అందుకే గవర్నమెంట్ వాళ్ళు అన్ని స్కీములన్నీ స్త్రీలకే. ఇలా స్థలం వీళ్ళకి మన ఒకళ్ళు మాట్లాడుకుంటున్నాయి. ఏంటి వీళ్ళు అమ్మ తల్లి ఒడి అంటాడు, ఆసరా అంటాడు, అన్న ఆసరా అంటాడు. పొదుపు గ్రూపులో వీళ్ళే ఉంటారు. వీళ్ళు పొదుపు చేసుకోవడానికి మళ్ళీ మా డబ్బే తీసుకోపోతారు, మాకు ఇవ్వరు.
అవునా? అంత ఓల్ అండ్ సోల్ వీల్దే. కానీ భక్తికి వస్తే స్త్రీలారా, మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే దూరము బయట ఉన్న భర్తలను రాబట్టవచ్చును. ఈ వాక్యం విని విని అరిగిపోయి బండలాగా వేసుకొని కాళ్ళ కింద వేసుకొని కూర్చున్నారు. అంటే మీ హృదయంలో ఏమి లేదు, పవిత్రత ఉండదు. ఇటు గట్టిగా పాటలు పాడతాడు, అన్నీ చేస్తారు, వేసేది వేస్తూనే ఉంటారు. ఈ పొద్దున్నే దిక్కావుగా మసి బొగ్గుతోటి కేజీలు అది మళ్ళీ దాచి పెడతారు. 2 ఆకు వక్క, పాన్ పరాకు, కిళ్ళీలు, మావాలు, గుట్కాలు, తంబాకులు. ఓ మాట చెప్పినా, హృదయము ప్రేరేపించబడిన తర్వాత హృదయం ఏమవుతుందో చెప్తాను చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 20-21 వచనాలు చదవండి నాన్న. మార్కు సువార్త 7వ అధ్యాయం 20-21 వచనం. మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. తలపైకి ఎత్తండి ఒకసారి. ఎందుకు హృదయం ప్రేరేపించబడుతుంది అనడానికి? బాగినండి, దేవుని ప్రేరేపించినప్పుడు అది జరగకుండా అనేక ఆటంకాలు వస్తాయి, అది ఆగిపోద్ది. కానీ సాతాను యొక్క ప్రేరేపణ వచ్చినప్పుడు ఏమి ఆటంకం లేకుండా కార్యం జరుగుతుంది. అర్థమవుతుందా? సాతాను యొక్క ఆలోచన హృదయంలో ప్రేరణ వచ్చినప్పుడు ఏమి ఆటంకం లేకుండా సాఫీగా సాగిపోద్ది. కానీ దేవుని ఆటంకాలు, దేవుని కొరకు బ్రతుకుదాం అనుకొని ప్రేరేపణ వస్తే ఎన్ని ఆటంకాలు. నేను ఎందుకు చెప్పాను, బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తే ఏమంటారు? మీలో కొంతమంది ఎట్లా వస్తారంటే, టైం అయిపోయిందని, పాస్టర్ గారు పోకపోతే తిడతారని. ఇది పాస్టర్ గారి మాటలా, దేవుని మాటలా? చెప్పండి. ఇంకా కొంతమంది, అమ్మో చాలా రోజులు అయింది పోకపోతే బాగుండదు, ఒక్కసారి పోయి అందరిని పలకరించేద్దాం, బతికున్నారో చచ్చిపోయారో చూసి వద్దామని వచ్చే బ్యాచ్ కూడా కొంతమంది ఉంది. ఇంకా కొంతమంది ఎలాగొస్తారు, అవసరం 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 అసలు ఆదివారం పోకపోతే బాగుండదని వచ్చేట ప్రజెంటేషన్ బజర్ నొక్కి వెళ్ళిపోతారు అనమాట. ఏమి నొక్కి? బజర్, ప్రజెంట్ సార్ అని అంటారే, అట నొక్కేసి వెళ్ళిపోవడానికి వస్తారు బ్యాచ్లు. ఈ హృదయ ప్రేరేపణ అసలు దావీదు అంటాడు, నేను నా దేవుని మందిరమునకు వెళ్ళి నేను పాపిని అని ఒప్పుకొనటానికి ముందు ఆయన నా మనవి ఆలకించెను. స్తోత్రం. ఇంకా నీ మందిరానికి రాలేదు, ఎక్కడో ఉన్నా నీవు అనుకుంటున్నావు నేను నా దేవుని యొద్దకు పోదామని అనుకున్న వెంటనే ఆయన నీ మనవి ఆలకిస్తున్నాడంట. చప్పకూడదు, దేవుని మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నీ పరిస్థితి ఏమైపోయింది? ఆ ప్రేరేపణ చేత మందిరానికి వస్తున్నావా, లేదులే అనుకొని వస్తున్నావా? ఇస్కరియోతు యూదా ప్రేరేపణ ఎట్లుంది?
డబ్బు బాగా చూశాడు, డబ్బు బాగా చేతులతో ఖర్చు పెట్టాడు. అందుకు ఈ యూదా మనసు దేని మీద ఉండిపోయింది చెప్పాలి? డబ్బు మీద ఉంది. అందుకు ప్రధాన యాజకుల దగ్గరికి పోయినప్పుడు మనోడు చేసిన మొట్టమొదటి మాట ఏంటంటే, నేను ఆయనను మీకు అప్పగిస్తే మీరు నాకేమి ఇస్తారు? నాకేంటంట? నేను ఆయన మీకు అప్పగిస్తే నాకేంటి ఇస్తారు మీరు? ఏంటి ఇస్తావేంట్రా? 50 ఇచ్చుకుంటారా? 50 కుదరదు. 20 తీసుకో. లే కుదరదు. వాళ్ళే మట్టెక్కితే వీడిట్ట అంటాడు. లాస్ట్కి ఆడికి వచ్చాడు 35 ఇస్తారా? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయాలు, సద్దుకులు బాగా చదివారు కదా. అందుకేమంటారు వీళ్ళు, లేఖనాలు నెరవేరాలంటే ఎంత ఇవ్వాలా? 33. ఇదిగో మీ ధర్మశాస్త్రంలో ఆయన అప్పగిస్తే 37 ఇవ్వమని ఎప్పుడో చెప్పి పెట్టారు. సరే ఫిక్స్, మీరు చెప్పిన తర్వాత ఇంక నేనేం కాదన్ను. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా వస్తువు చెప్పినట్టు కొనుక్కొని వచ్చిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పు. వాడు చెప్పిన రేటుకి నేను కొనుక్కొచ్చుకున్నాం అన్నవాళ్ళు ఏంటి ఎవరు చెప్పట్లేదు? అయితే మీరందరూ పప్పులో కాలేసినట్టే. బైబిల్ చెప్తుంది, తగిన దానికన్నా తక్కువగా కొన్న వారందరూ లేమికి వచ్చేదారంట. అందుకు వీడు కూడా ఎంత హుషారంటే, నేను చెప్పాను కదా ఎట్లా వ్యాపారం చేసేవన్నావు, చెప్పాను లేదా మీకు? గుర్తున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. 1000 రూపాయలు వస్తువు, 1000 రూపాయలు స్టిక్కర్ వీకేసి దాని మీద సొంత స్టిక్కర్ 1500 వేసేవాళ్ళం. సార్ నీకోసమే 350 రూపాయలు డిస్కౌంట్ చేస్తున్నాను, ఇంతకన్నా రూపాయి తగ్గదు చెప్పుకోపో. వాడికి ఎంత బొక్క పెట్టాము? 150 బొక్క పెట్టామే. అందుకే బాగినండి చిన్న చిన్న స్టిక్కర్ ఉన్నాయి అనుకో, దాన్ని చూసి మోసపోవద్దు, అంచనా వేసుకో. దీని రేటు వేరే ఉంటుంది, స్టిక్కర్ వచ్చింది లోపలికి, స్తోత్రం అనుకో. హల్లెలూయా. అసలు స్టిక్కర్ వేయడానికి ఒకడు ఉంటాడండి బ్యాచ్, పాపం కొట్టి కొట్టి అని ఏలన్నీ నొప్పులు అయి ఉంటాయి. వాడి బ్యాచ్ స్టిక్కర్ కొడతానే ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. రెండు బిడ్డల ఇస్కరియోతు యూదా కూడా హృదయంలో స్టిక్కర్ వేసుకొని వచ్చాడు. ఏం చేద్దాం? కానీ వచ్చాడు. వచ్చినవాడు ఎలాగెళ్ళాడు? తెలుదా? ఎలాగెళ్ళాడు తెలుదా? అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం ఎలాగెళ్ళాడు చూడండి. వచ్చిన చెప్పు, చదువు నాన్న. 18 వచ్చిన చదువు. ఈ యూదా, అపోస్తల కార్యములు 1:18. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీయు బయటికి వచ్చెను. ఎట్ట చచ్చాడు? మీరు అటు కొంచెం ఇటు జరగాలి, ఇటు బ్యాచ్. అది ఎట్ట చచ్చాడు యూదా? నేను చదివిన దానికి సంబంధించిన అర్థం చెప్తా మీకు. అదే కొండకి ఈ వైపు యేసు ప్రభుని సిలువేశారు, ఈ వైపున ఇస్కరియోతు యూదా యొక్క ప్రేరేపణ ఈరోజు మనకి ఎంతమందికి వచ్చింది? రాని వాళ్ళు ఒక్కర్లేము. అందరు విశ్వాసులు కాదు, అందరూ పవిత్రులు. మీలో కొందరే అంటే దేవుని మీద మనసు పెట్టి వచ్చిన వాళ్ళు ఒక్కరు ఇద్దరు.
దేవుని దగ్గరికి పోతే నా కడుపు పండుతుందని వచ్చేవాళ్ళు కొంతమంది, నాకు బాధలు పోతాయని వాళ్ళు కొంతమంది, పరిస్థితులన్నీ తారుమారవుతాయని చెప్పేవాళ్ళు కొంతమంది. కానీ దేవుని దగ్గరికి ఎట్లా రావాలా? ఎట్లా రావాలి చెప్పండి? ఆశించి రావాలనా, ఆశించకుండా రావాలనా? సచ్చారు మీరు అందరు గొర్రెలు. ఆశించేది ఇంకేం లాభం ఉంది? ఆయన ఆకర్షిస్తే వచ్చానయ్య అని చెప్పేవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పు. అన్నిటికీ చెప్తారేంటి మీరు? దేనికి చెప్పాలో దేనికి చెప్పకూడదో తెలియట్లేదు నాకు, అందుకే చెప్పుకుంటూ వస్తున్నానా. స్తోత్రం. ఇస్కరియోతు యూదా ఎట్లా చచ్చాడు? బైబిల్లో ఇలాంటివి కూడా రాసి పెడతాడా? ఎట్లా సత్తాడు అనేది కూడా. పేగులన్నీ బయటకు వచ్చాయి. జీవము కలిగిన దేవుడు ఏదైనా చేయగలడా? నువ్వు దేవుని దగ్గరికి రా, అంతే చాలు. గడిచిన వారం చెప్పాను, రాత్రి 11 గంటలకు లారీ బోల్తో పడింది, 70 మంది, వర్షం వస్తుంది, ఒక్కటే ఫోన్ శబ్దం వినపడుతుంది కానీ ఎవరో మనుషులు తెలట్లేదు. వెంటనే ఫోన్ స్పీకర్ ఆన్ చేయి అన్న. ఇడు బుడ్డోడు స్పీకర్ ఆన్ చేశాడు. నాకు తెలిసిన వాయిస్ వినపడుతుందని కానీ ఎవరో ఒక్కటే ప్రార్థన చేసి, అప్పటికే ప్రార్థనలో ఉన్న, ప్రభువా లారీలో ఉన్న ఏ ఒక్కరి ప్రాణం పోకుండా నీ ప్రాణదాత వారిని ప్రాణనేయి, ఏ ఒక్కరు కూడా మరణ వార్త వినకూడదు నాయనా, నీ గొప్ప కార్యం జరిగించు ప్రభు అని ప్రార్థన చేశా. తర్వాత ఆరాధీశా. ఏంటండి 70 మంది, 3 నెలల పిల్లలు ఉన్నారు, 5 నెలల పిల్లలు ఉన్నారు, ఏ ఒక్కరికి ఏమవ్వలేదు. పై గాయాలే, పై. ఒకవేళ పెళ్ళి ఇంట్లో మరణ వార్త జరిగితే విషాదం ఎట్లుండో. ఎన్ని జరగలేదు. ఇంకా రాత్రి మాకు నిద్ర లేదు, ప్రార్థనలు ఉండిపోయాం, అడుగుతున్నాం, ప్రభువా ఏ ఒక్కరు కూడా మరణించారని వార్త మాకు రాకూడదయ్యా. అక్కడున్న వ్యక్తికి రాత్రి ఫోన్ చేస్తున్నాను, అయ్యా అంబులెన్స్ వచ్చింది, ఎత్తుతున్నాను. అంబులెన్స్లో పోయారు. మళ్ళీ రాత్రి 12:30కి, అయ్యా ఇక్కడ నుంచి మళ్ళీ అందరు వెళ్ళిపోతున్నాం. ఇంకెట్లుంది పరిస్థితి? ఉదయం 6 గంటలకు ఫోన్ చేసి అంటున్నారు, అయ్యా ఒక్కరికే పెళ్లి కూతురు తల్లికే 14 కుట్లు పడ్డాయి, వాళ్ళ చెల్లికి 7 కుట్లు పడ్డాయి, అవి తప్ప అందరికీ ముగ్గాయలయ్యాయి, అందరూ వారి దారికి వారు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారయ్యా అని వార్త చెప్పేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. చెప్పకూడదు దేవుని వైపు. ఆమేన్, ఆమేన్. మరణాన్ని సైతము జీవంగా మార్చగలిగిన యేసే దగ్గర మనం ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చదువు ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక. అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణము నుండి, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు చెప్పాడు పౌలయ్య? కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. స్తోత్రం. గడి చెప్పండి. ఈ శరీరములో హృదయములో ఉన్న కోరికల పుట్ట ద్వారా నేనేమైపోయాను? ప్రేరేపించబడ్డాను. నేనేమైపోయాను? చెడిపోయాను. అందుకంటాడు, మనిషిని హృదయములో నుండి వచ్చునది మనిషిని పాడు చేయు. అక్కడే పౌలయ్య అంటాడు, ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు? ఆ పైన 21-22 అంటాడు, మేలైనది చెయ్యవలనని కోరిక నాలో కలుగుచున్నది, కానీ చెయ్యరానే పాపము నేను చెయ్యుచున్నాను. అంటే చెయ్యనది నేను కాదు, నాలో నివసించు పాపమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఏమైపోయింది? చెడిపోయింది. ప్రేరేపణ. అందుకే గుండెల మీద చేసుకొని చెప్పండి, నలుగురిలో ఉన్నటువంటి పరిశుద్ధత నీ ఒక్కడున్నప్పుడు వస్తుందా?
నాకు వస్తుంది అన్నావు, దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు ఎవరో నీకు అర్థమైపోయింది, అయినా ఆ స్థితి వదిలిపెట్టవే. అందుకే మీలో అందరూ పవిత్రులు, నలుగురిలో నలుగురికి భయపడి పాపం మానకుండా చేయకుండా ఉంటావేమో, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్ని తలంపుల ద్వారా పాపం చేస్తావు, ఎన్ని ఆలోచనల ద్వారా పాపం చేస్తావు. అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, మళ్ళీ చెప్తున్నాను, రాసుకో. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తాయో, అట్ట ఇంటే బాగుండి, ఇట్ట ఇంటే బాగుండి, ఇట్ట ఇంటే బాగుండి, ఇట్ట ఇంటే బాగుండి, ఇట్ట ఇంటే బాగుండు అన్నీ అయిపోయిన తర్వాత దీనికి అంతటి కారణం దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం మేలు చేశాడు. నీవు ఆలోచన చేసుకొని 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 లాస్ట్కి ఆడికి వస్తావు, ఆదాము వచ్చినట్టు. నువ్వేగా ఈ స్త్రీ నాకు ఇచ్చింది, నేనిస్తే నీ బుద్ధి ఏమైందిరా అని అన్నాడు దేవుడు. అన్నింటే బాగుండు. మనం అంటాంగా, అంత అయిపోయి పెళ్ళి అయిపోయిన తర్వాత పరమగీతలు అయిపోయి ప్రసంగి అయిపోయిన తర్వాత విలాపవాక్యల దగ్గరికి వచ్చామంటారు, నువ్వే చేసింది పాపను, అందుకే ఇట్టయింది నా బతుకు. మొదటి నుంచి ఏమైందిరా పరమగీతలు అంతా అప్పుడు అనాల్సినది అన్నాం మేము. మీరు చెప్తే ఇటు చేసుకున్నా, అందుకే ఇట్టయింది నా బతుకు. నేను చెప్తే నువ్వు చేసుకున్నావా, నీ ఇష్టపూర్వకంగా నువ్వు చేసుకున్నావా? నేను చెప్తే చేసుకుంటే బతుకులు బాగుంటాయి. వెనక ఇటు 1000 తరాలు ఇటు 1000 తరాలు చూసి చేస్తాం. ఇంటి ఆ తరాలు కాదు, ఏ తరాలు తలకాయలు చూడము, ప్రార్థనలో కనిపెట్టి బాబు ఇదిగో ఎడి చెప్దామా, హల్లెలూయా. అది తన హృదయ ప్రేరేపణ వలన వచ్చింది కాదు, అది దైవ ప్రేరేపణలో వచ్చిన మాటను తీసుకొని వెళ్ళిపోయాడు అంతే. ఆమేన్, ఆమేన్. తల్లిదండ్రులు చెప్తారు, పెద్దలు చెప్తారు, వద్దురా నాన్న అంటే, నేను నా బాధ నీకెందుకు, నీకెందుకు? మేము బాధపడుతుంటే చూస్తున్నావుగా, ఒక్కటి కూడా చెప్పవే, ఎందుకు చెప్తావు? అప్పుడేమన్నావు, నీకు సంబంధం లేదన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? అప్పుడేమన్నాడు, నీకు సంబంధం లేదన్నాడు. ఇప్పుడేమంటాడు? చెప్పరా మీరు కొంచెం కూడా, ఏం చెప్పేది, ఏం చెప్పేది? అప్పుడు మా మాట ఏంటంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు నీ మాట వింటారు నాయన. ఇప్పుడు ఇస్కరియోతు యూద దేవుని మాట, యేసుప్రభు మాట విన్నాడా వినలేదా? ఆలోచించి చెప్పండి. రే వీళ్ళకి భోజనాలు పెట్టరంటే ఏమన్నాడు? భోజనాలు పెట్టరంటే ఏమన్నాడు? లెక్కలు చెప్పాడు. సరే ప్రభువా, నువ్వు సర్వాధికారి, నువ్వు చెప్పినట్టు చిత్తము సిద్ధించునుగాక అని పోయింటే, లోపల హృదయం ఇది ఎట్లుంటుందండి? పాప నియమము, పాప శరీరము. మీకు నిజం చెప్పండి, గుండెల మీ చేసుకొని చెప్పండి, ఎవరన్నా ఒక్క మాట చెప్పినంటేనే ఎస్ బాస్ అని ఎవరైనా తల ఉంచారా? 4 కారణాలు చెప్పి 5వ మాటకు సర్లే నువ్వు అన్నట్టు చెప్పినట్టు ఉంటానులే, అది ఎందుకు బాధ? ముందుగానే చెప్పింటే ఇంత వచ్చేది కాదుగా. ఎవరైనా అంతే, ఒక్క మాటకు లోపడం. అందుకే అంటాడు, అయ్యో ఎట్టి మరణములో నాకు శరీరము నుండి నన్ను ఎవరైనా విడిపిస్తారో. అందుకే యేసు ప్రభు దగ్గరికి రా, ఆయన విడిపిస్తాడు. ఆయన రక్త మాంస పరిచర్లో పాలు పంపులు పొందు, నిర్జీవంగా ఉన్న నీకు జీవం వస్తుంది. రాలిపోయిన పడిపోయిన విసిజారిపోయిన ఆశలని నూతనంగా చిగురిస్తాయి. మొద్దుబారిపోయిన ఆశలని, ఆ మొద్దుల నుండే, కొత్తది కాదు, దాంట్లో నుండే నూతనమైన చిగురు వస్తుంది. చప్పట్లు సోతాలతో కొట్టు. ఆమేన్. ఆ ఇస్కరియోతు యూద పేరు పెట్టేసిన ఇప్పుడు సేపు తస్కరియోతు యూదనండి. ఇస్కరియోతు యూద పోయి ఇప్పుడు తస్కరియోతు యూదనండి. తస్కరియోతు యూద ఎందుకు అన్నాను చెప్తాను తర్వాత. తడబడ్డాడండి, స్థిరత్వం లేదు. దేవుని పక్కన ఉన్న కార్యాలు చూసినా
అన్నీ చూసినా స్థిరత్వమైనటువంటి తత్వం లేదు. అందుకే ఇప్పుడు ఇంతవరకు మీరు అబ్బా నిజంగా నేను ఇస్కరియోతు యూదని అనుకున్నా, నువ్వు అంతకన్నా ముందు తస్కరియోతు యూదవేమో. స్థిరత్వం రావట్లేదు ఆలోచన మీద, స్థిరత్వం రావట్లేదు పనుల మీద, స్థిరత్వం రావట్లేదు ఏదన్నా అనుకున్నదాన్ని సాధించవలసిన మీద. తడబడిపోతున్నావు, రెండు తలంపుల మధ్య ఉండిపోతున్నావు, ఏది చేయలేకపోతున్నావు. కారణం నీ హృదయము దేవుని యొద్ద ఏమైపోయింది? చెడిపోయింది. ఈ చెడిపోయిన హృదయాన్ని అడుగుతున్నాడు. అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తును ఆరాధించడానికి ఈ చెడిపోయిన హృదయం సరిపోద్దా? చెడిపోయిన నోరు. అందుకే యేసయ్య అంటాడు, అయ్యా అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్య నివసించుచున్నాను. ఈ అపవిత్రమైన నోరు సరిపోద్దా? అందుకే యేసు ప్రభువారు లూకా సువార్త 19:10 ఒక మాట అంటాడు, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. చెప్పకూడదు, దేవుని మహిమపరచు. అది క్రిస్మస్, అది క్రిస్మస్. నశించిపోయావు, హృదయములో నశించిపోయావు. బయటికి బాగానే ఉన్నావు, తలంపులో నశించిపోయావు, కోరికలు నశించిపోయావు, ఆశలు నశించిపోయావు. కానీ నశించిపోతున్న నిన్ను అట వదలకూడదని యేసయ్య తన దయగలిగిన హస్తాలతో చాచి నీ దగ్గరికి వచ్చి నేను పిలుస్తా ఉన్నాడా. అదే ఈ బల్ల ఆరాధన వలన ఏం చేస్తాడంటే నిన్ను మరలా నూతనమైన జీవానికి ఇస్తాడా. ఈ బల్లలో అనుభవించిన వారు తేలులు అని చెప్పానే, తేలులు. ఈ తేలు ఎట్ట ప్రేరేపిస్తుందంటే, నువ్వు పాపం చేసావు, పోయిన వారం సరి చేసుకోలేదు, మనం ముట్టకూడదు 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 అని గ్యాప్ చేసుకుంటూ వస్తుంది, గ్యాప్ చేసుకుంటూ వస్తుంది, గ్యాప్ చేసుకుంటూ వస్తుంది. ఎంతగా దేవునికి నీకు ఉన్న సహవాసాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. అది నీ గుర్తెరగవు. ఆ సహవాసాన్ని పూర్తిగా నాశనం చేసి నిన్ను ఒంటరి వానిగా చేసి వదిలిపెట్టేస్తుంది. ఆలోచనలో జయం రాదు, చూపుల్లో జయం రాదు, మాటల్లో జయం రాదు. అందుకే వ్యక్తిగతంగా ఉన్నప్పుడు సాతాను ఎక్కువగా ప్రేరేపించే ప్రేరణ చెప్పిన, నేను ఎక్కువగా ప్రేరేపించే ప్రేరణ చెప్పిన యవనస్తులకి ఏం ప్రేరేపిస్తుంది? కామప్తులం, కామ క్రియలకు శ్రేష్టమైన వాటిని ప్రేరేపిస్తాడు, నేను అపవిత్రపరిచేస్తాడు, అపవిత్రుడు అయిపోతావు. అందుకే తమ బట్టలను ఉతుక్కుకొనకుండా బట్టలను అపవిత్రపరచుకొని అంటే యూదా పత్రికలో వాడాడు. చూస్తారా? తీయండి ఒకసారి. యూదా పత్రిక 1వ అధ్యాయమే ఉంది, మళ్ళీ ఎన్నో అధ్యాయమని అడగద్దండి. యూదా పత్రిక 6వ వచనం చదవండి ఒకసారి. మరియు 6వ వచనం 8వ వచనం చదువునాను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. 8వ వచనం చదువు. అటువలనే వీరును కళ్ళలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మా ఆత్మలను దూషించుచు ఉన్నారు. స్తోత్రం. తమ ఏం చేస్తున్నారు? 8వ వచనం ఏంటట?
అటువలనే వీరును కలలు కనుచు శరీరములను అపవిత్రపరుచుకొనుచు. ఆగో చాలు. ఎంత స్పష్టంగా వాడాడు బైబిల్లో. ఒక వ్యక్తి ఏ విధంగా అపవిత్రుడైపోతున్నాడు? యవనస్తుడు ప్రతిష్టతను కాపాడుకోకుండా, తాను ఉంచిన ఆ ప్రధానత్వాన్ని నిలుపుకొనకుండా ఏ విధంగా ఆ వ్యక్తి పోతున్నాడంటే కలలు కనుచు ఏమైపోతున్నాడు? అపవిత్రుడైపోతున్నాడు. దేవుని సన్నిధిలోనే ప్రధానత్వం నిలపకొనటువంటి దేవదూతలే ఆలోచనలో తప్పిపోయినప్పుడు దేవుడు వాని ఉంచుకోలేదు, వేసి తోసి కింద బద్దపరిచేశాడు. బాగినండి, రెండు మాటలు చెప్పేస్తాను ఇప్పుడు, సమయం అయిపోతుంది. ఒకటి విధేయత, రెండు అవిధేయత. విధేయత, అవిధేయత. మొదట అవిధేయత చదువుదాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు. మీరు వాటిని చేయుచు వాయుమండలమైన సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి. తలపైకి ఎత్తండి, చదువు. ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలెను స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రులమైతే. మీ తలపైకి ఎత్తండి. నాకు వాక్యం అర్థమైంది అన్న వాళ్ళు మాత్రమే చప్పట్లు స్తోత్రాలు చెప్పు. మళ్ళీ చెప్తా, బాగినండి చెప్తా. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మన జీవితంలో. ఎక్కడ మానవుడు తప్పిపోతున్నాడు అంటే ఇక్కడే మెయిన్. హృదయములో ప్రేరేపణ వస్తే నీ విధేయుడు అవుతావా అవిధేయుడు అవుతావా అని దేవుడు ఎదురు చూస్తుంటాడు. ఒకవేళ నీవు అవిధేయుడు అయిపోతే దైవ ఉగ్రతకు నిన్ను నువ్వే వచ్చి నిలబడుతున్నావు. దైవ ఉగ్రతకు నిన్ను నువ్వే వస్తున్నావు. ఎందుకయ్యా ఈరోజు మనము ఇంత భక్తి చేసిన, ఇన్ని ఉపవాసాలు ఉన్నా, ఇంతగా దేవుని దగ్గర ఉన్నా, ఇంతగా ప్రార్థన చేస్తున్నా, ఇంతగా దేవుని కొరకు బ్రతుకుతున్నా, ఇంతగా మన సంపాదనలో సమస్తము దేవునికి అప్పగిస్తున్నా, ఎందుకు కొంచెం కూడా మేలు లేకుండా బతుకుతున్నామంటే మనం ఎక్కడున్నామంటే ఉగ్రత పాత్రలో ఉన్నాం. అది ఉగ్ర పాత్ర. పాత నిబంధనలు చెప్తాడు, అసలు అగ్ని కురిపిస్తున్నాడంట. మనం ఏమైపోయాం? అవిధేయత అవడం వల్ల శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు అనుసరించుచు ఇప్పటికీ బ్రతుకుతున్నాం. అవునా? అవిధేయత ఎంత మనల్ని నష్టం తెచ్చిపెడుతుందో చూడండి బిడ్డలారా. లాగి నిన్ను శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు ప్రవర్తించి దేవుని ఉగ్రతకు నిన్ను పాత్రను చేసి నిలబెడుతుంది. ఇప్పుడు నువ్వు ఏడున్నావు? దేవుని ఉగ్రత దగ్గర నిలబడ్డావు, కానీ నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు? విడుదల కావాలయ్యా, నాకు విడుదల కావాలయ్యా, స్వస్థత కావాలయ్యా, బలం కావాలయ్యా, భద్రత కావాలయ్యా అని అడుగుతున్నావు. వస్తుందా? వస్తుందా? చెప్పాలి అందరూ. వస్తుందా? అందుకే మన బ్రతుకట్లయిపోయింది. అందుకే యేసయ్య అంటాడు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా నేను మీరు పిలుస్తా ఉన్నారు, మీ వినకుండా. నా చెవులు ఏమవ్వలేదు, మందం కాలేదు, నా చేతులు
కూర్చోకాలేదు. కానీ మీకును మీ దేవునికి అడ్డుగోడ ఏమున్నాయంటే మీ శరీరం యొక్క కోరికలు, మనసు యొక్క కోరికలను బట్టి నడుచుకున్న ఆ ప్రవర్తన అడ్డుగా ఉండిపోయింది, వచ్చి స్లాబ్ అయిపోయింది. చేస్తావు ఒకటి, సాతాను నిన్ను ఎంతవరకు ప్రేరేపిస్తాడంటే మొదట నిన్ను నీవు దూషించుకుంటావు. తర్వాత ఎదుటివారిని దూషిస్తావు. నిన్ను నీవు దూషించుకుంటావు, ఎదుటివారిని దూషిస్తావు. ఈ రెండు అయిపోయిన తర్వాత మిగిలింది దేవుడే. కాబట్టి దేవుణ్ణి దూషణ చేసేంత వరకు సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు, చేసిన తర్వాత వదిలేస్తాడు. పరిస్థితిని బట్టి, పద్ధతిని బట్టి, ప్రభావాన్ని బట్టి ఎన్నిసార్లు మనం దేవుని దూషించాం. నీవు నీ సొత్తు కాదు, నీవు విలువ పెట్టి కొనబడి ఉన్నావని దేవుడు అంటాడు. ఆయన నువ్వేం చేసుకుంటావు? నువ్వే దూషించుకుంటావు, ఎదుటివాన్ని దూషిస్తావు, చివరికి రెండు సరిపోక దేవుణ్ణి దూషిస్తావు. సాతాను నిన్ను ప్రేరేపించేది ఎంతవరకు అంటే ఏ విధము చేతనైనా నిన్ను దేవుణ్ణి దూషించేటట్లు చేసేయాలి. నీ దేవుని దూషించిన తర్వాత మరలా దేవుని దగ్గరికి వచ్చి నోరు తెరిచి ప్రభువా అని అడగలవా? ఎందుకంటే ప్రార్థన చేద్దామని వస్తావు, ఒప్పుకుందామని మోకలెంగుతావు, నిన్నేగా దేవుని దూషించింది, నీ ప్రార్థన ఈనడ్లే అని ప్రేరేపణ వచ్చేస్తుంది. అప్పుడు దేవుని దగ్గర నడుచుకోగలవా? నడుచుకోలేము. రోజు రోజుకి ఈ సహవాసంలో వెనకవటానికి కారణం ఏంటంటే హృదయము యొక్క ప్రేరేపణ. అందుకంటాడు ఇస్కరియోతు యూదా ఇంతకు మునుపే హృదయములో సాతానుకు చోటిచ్చిన్నాడు. సాతానికి ఏం చేశాడు? చోటిచ్చి వచ్చాడు. ఇప్పుడు తలపైకి ఎత్తండి, ఒక మాట చెప్తాను. లోపల ఏం పెట్టుకొచ్చినావు చెప్పండి? చెప్పట్లేదు అందరూ. దేవుని చర్చికి రావాలని ఎంతమంది బాగా ప్రార్థన చేసుకొని వచ్చారు ఇంటికాడ చెప్పండి? ఎంతమంది బాగా పనిచేసి వచ్చారు? బాగా పనిచేసి వస్తే మనసంతా పని మీదే ఉంటుంది. వచ్చి కూర్చున్నావు, ఈడ కూర్చున్నా అమ్మో నీళ్ళు వచ్చింటే బాగుండే, పనులన్నీ అయిపోయినాయి, బట్టలన్నీ విండేసా, ఒకవేళ నా ప్రార్థనలో నీళ్ళు వస్తే మళ్ళీ 7 రోజుల వరకు ఆడ తెచ్చుకోలే నీళ్ళు. ఇప్పుడు నీ మనసు ఈడుందా? నీ ప్రేరేపణ నీళ్ళ మీద ఉందా? అర్థం అవడం చెప్తున్నా. నువ్వు ఆడ కూర్చున్నావు, పాట పాడినా నీళ్ళే. తొందరగా అయిపోతే బాగుండు ప్రభువా, పాస్టర్ గారిని తొందరగా వదిలేటట్టు మనసు ఇవ్వవా? పాస్టర్ గారు తొందరగా వదిలేటట్టు మనసు ఇవ్వు నాయనా. ఆ రోజు పొరపాటున తొందరగా వదిలేమనుకో, దేవా నీకు స్తోత్రం, నా ప్రార్థన ఆలకించావు. అవునా? అంటే మన మనసు యొక్క విధానం. సరే ఇప్పుడు రండి, పొలంలో కూలీలు ఉన్నారు, వీడొచ్చి కూర్చున్నావు. అయ్యగారు నాకేమో తొందరగా పని చెప్పేయండి. మేన్ అంటుంగలే కనపడవిడ, ఏమైపోతావు? పొలంలో కూలీలు ఉన్నారు. మనిషి ఉంటేనే కూలీలు చేసేది కష్టము, ఇంకా మనిషి లేకపోతే వాళ్ళు పని చెయ్యరు. మనసు అంతా ఏడుంటుంది నీకు? మనం ఏడ కూర్చున్నావు చెప్పాలి అందరూ. ఇస్కరియోతు యూదా కూడా అట్టే వచ్చాడు. ఆడికి బల్ల ఆరాధన కార్యక్రమంలోకి ముందుగానే బేరం అయిపోయిందా? అయిపోయింది లేదా? చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం. బేరం అయిపోయింది చెప్తాను. ఆ బేరం జరిగేది. నువ్వు అన్ని చెప్పావయ్యా, బేరం చెప్పలేదా అంటావయ్యా మీరు తర్వాత. అందుకే నేను చెప్తున్నా బేరం. 22వ అధ్యాయం లూకా సువార్త 3వ వచనం చదువునానా?
అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కర్యోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. సోదరం, గనుక వాడు వెళ్ళి ఆయనను వారికేలాగు అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాటలాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. సోదరం, చెప్పానా? సొంత మాటలు అనుకున్నారేమో, లేదు. ప్లాన్ వేశాడు, పర్ఫెక్ట్ ప్లాన్ వర్కౌట్ అయ్యింది. ప్లాన్ వేసాడు లేదా ఇస్కరియోతు యూదా? ప్లాన్ వేసాడు, వర్కౌట్ అయిపోయింది. ఆల్రెడీ కొంచెం అడ్వాన్స్ తెచ్చుకున్నాడు. ఆయన ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడా అని ఆలోచన చేస్తున్నాడు. ఓకే, సమయం రానే వచ్చింది. బల్లలో చేయించాడు. లోపల ప్రేరేపణ ఏముంది? లోపల ప్రేరేపణ ఏముంది? లోపల ఎవరున్నారు? గట్టి చెప్పాలి. సాతాను గడు లోపల ఉన్నాడు కదా. నువ్వు వచ్చి దేవుని మాట వింటుంటే, ఈరోజు నీకు కాదు, మీ వదినే వచ్చింటే కరెక్ట్గా మాట్లాడాడు మీ వదినేకు దేవుడు. అసలే ఈరోజు ఇంత మంచి వాక్యం, మీ అత్త రాలేదా? మీ అత్తకి వాక్యం అంటాడు. నువ్వు ఆడ కూర్చున్నావు, దేవుని సన్నిధిలో కూర్చున్నావు. నువ్వు వచ్చిన నీతో మాట్లాడతాడా, దేవుడు రాని వాళ్ళతో మాట్లాడతాడా? అందరు చెప్పాలి. వచ్చిన వాళ్ళతో దేవుడు మాట్లాడినప్పుడు నీ లోపల కూర్చొని సాతాను లోపల తిష్టేర్చుకున్నవాడు ఏమంటాడు? ఇంటికాడ కూర్చున్న వాళ్ళు వచ్చింటే బాగుండు, వాళ్ళకే చూడు వాక్యం అంటాడు. అర్థమవుతుందా నీకు ప్రేరేపణ ఎట్లా వస్తుంది అనేది? వచ్చినాయి ఇలాంటివన్నీ, కట్టలు తెట్టలు తుప్పలు తెప్పలు వచ్చాయి అంటారా? ఎన్ని మోపులు కట్టి పెట్టేవా వచ్చినవన్నీ, అందుకే స్లాబ్ అయిపోయింది. వచ్చిందా లేదా? మంచిగా కూర్చుంటావు, మంచిగా వాక్యం వింటుంటావు. ఈయనతప్పుడు ఏదో ఒక చిన్న ఆలోచన అటు పోద్ది. ఆ చిన్న పళ్ళు ఆడో ఏడిచింది అనుకో, నీ మనసు అంతా ఆ సూపు వల్ల నీకేమన్నా, ఆ సూపు వల్ల ఆ ఏడు పాగిపోద్దా? నువ్వు అటా చూస్తున్నావు, ఆ చూడడం వల్ల ఏడు పాగిపోద్దా? పాపము ఆ పాప ఏమన్నా నెమ్మది అవుతుందా? చెప్పనా? నువ్వే వాక్యం నుంచి పక్కకి వెళ్ళిపోతావు. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్. ఎప్పుడు అయిపోతుందేమో, కాలు నొప్పులు వస్తున్నాయి, నడుము నొప్పులు వస్తున్నాయి, అసలే రాత్రి అంతా నిద్ర లేదు, అబ్బాయి తొందరగా అయిపిస్తే బాగుండు. ఎప్పటి వరకు ఎడ కూర్చుని వింటావు? చాలామంది కృప నిరీక్షణ రాకుండా భయపడేది ఏంటంటే, ఆ పాస్టర్ గారు గంటలు గంటలు కూర్చోబెడతాడయ్యా, అందుకే మేము రాము. స్తోత్రం. అలాంటి వాళ్ళు ఫస్టే వద్దని మేము అందుకే డోర్ వేసేసాం. కృప ఈరోజు మీరు ఇంతమంది వచ్చారంటే, తండ్రి పద్దాక కోపగించుకొని వస్తుంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి, మనసుడు అయ్యోడో ఏమో చెప్పాడన్నంత మాత్రాన్ని కోపం వచ్చి ఎట్ట నీకో? వీళ్ళ కోసమే కదా నేను రక్తం కోసింది, వీళ్ళ కోసమే కదా నేను దెబ్బలు తినింది. సర్లే, నిన్ను బట్టి. ప్రతి నిత్యం జరిగే తంతు ఇదే. దేవుడికి ఏమో కోపం వస్తుంది మనం చేసే పనులకి, ఉగ్రత కుమ్మరితని అంటాడు. ఎందుకా నీకు అంత కోపమా? ఆగు, నేను పోయాను కదా, వాళ్ళ కోసం ప్రాణం పెట్టానుగా. సాతాను గడు వస్తాడు, ఇటు నీ బిడ్డేనా, నీ నామం చూడు ఊర్లో అందరిలో పాడు చేసాడు, ఇటు శ్రేష్టమైన బాధ అంటాడు, అపస్తుల బాధ అంటాడు, వీడిట చేస్తాడు ఎట్టున్నాడు అని వాడు నీ గురించి నా గురించి ఎంత పెద్ద అప్లికేషన్ తీసుకొచ్చి తెల్ల కాగితం ఆయన ముందు పెడతాడు. వెంటనే ఇదంతా వింటాడు కదా, పక్కనే ఉంటాడు యేసుప్రభు. ఇని వచ్చి, అబ్బా పలానా వ్యక్తి ఇంత చేశాడు, ఇంత చేశాడు, ఇంత చేశాడు, ఇంత చేశాడా, అంత చదివే లోపల పూర్తిగా చదివితే మళ్ళీ తండ్రి కోపం వచ్చేస్తుందేమో, ఎట్లా చేయాలని చెప్పేసి మెల్లగా ఇంకు తీసుకొని దాని మీద పోసేస్తాడు. రెడ్ ఇంకు తీసుకొని దాని మీద పోసేస్తాడు. ముందు చదువుతాడా? చదవగలడు ముందు? ఎరా ఇట్లా చేసామని అప్పుడు ముందుగా ఈయన జోక్యం చేసుకుంటాడు, ఆయన అడగక ముందే వద్దని. దాని మీద పోసేసాడు అనుక, ఎందుకురా ఇంకు పోసావంటే ఏమంటాడు? వారు చేసిన ఆ పని నిమిత్తమే కదా నువ్వు నన్ను భూమికి పంపిస్తేవి,
అందుకే కదా నేను రక్తం సిందించి వచ్చాను. వారు మృతి నొందారు, నాతో పాటు వారి జీవము నాతో పాటు నీ యొద్ద ఉన్నది కదా వారి జీవము. చపరగొట్టు దేవుని స్తోత్రం పరచు. ఆమేన్. ఆ జీవము ఇదిగో వారు మృతి నొందారు. నేను పోకపోతే బాగుండు, నేను పోయిన తర్వాత మరణమును ఎలాగ నేను చితగా దొక్కానో వారు కూడా మృతి నొందారు. కానీ జీవము క్రీస్తు ద్వారా తండ్రి యొద్ద దాచబడి ఉన్నది కదా. మన క్రియలన్నీ అపవాదు చూపిస్తాడు, దేవుడేమో ఆయన తీసుకొని పోయి చేసిన త్యాగం జీతాన్ని చూపిస్తాడు. చూడండి, ఒక మాట ఉందో లేదో వాక్యం చూపిస్తాను. కొలసి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువు. కొలసి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద మనసు పెట్టాడు గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొంది మీరు చచ్చారా. చదువు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు స్తోత్రాలు. ఆపు. 5 టాపేలు పోవాలి. ఆమేన్. ఆమేన్. ఈ జీవాన్ని ఇవ్వటానికి ఇదిగో నా రక్తములోను నా శరీరములోను పాలు పంపులు పొందని చెబుతున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు ఆయన? ఎందుకు రక్త మాంస పరిచర్లో పాలు పంపులు పొందమని చెప్పేదంటే మనం ఆల్రెడీ మృతి నొందాం. మృతి నొందిన మనకు జీవము రావాలని. ఈ జీవము ఏ జీవము? అక్షయ సంబంధమైన జీవము. ఇదిగో అంత్య దినములో ఎత్తబడగడికి రావలసిన ఆ జీవము కొరకు మరలా రక్త మాంస పరిచయం చేయవచ్చు. ఇదొక్కడి తప్ప వేరేం లేదు. నువ్వు అనుకోవచ్చు నేను సీనియర్ మోస్ట్ అని, ఏం లేదు. పౌలే చెప్పాడు, పాపులలో ప్రధానుడనైతిని, దూషకుడను హింసకుడను హానికరుడనైనను. అవిధేయత ఎంత నష్టం తెచ్చిపెడుతుందో చూసారా? ఎందుకంటే లోకములో త్రొయ్యబడిన అపవాది ఏ రోజు విధేయుడు అవ్వలేదు. ప్రధానత్వం నిలుపుకొనక త్రొయ్యబడిన దేవదూత ఏ రోజు విధేయతను నిలుపుకోలేదు. కానీ అందుకే అందరినీ భక్తి చేయమంటాడు, పాటలు పాడమంటాడు, చర్చికి తీసుకొస్తాడు, అన్నీ చేపిస్తాడు. కానీ చెప్పిన మాట వినకుండా మాత్రం చేస్తాడు. సాతాను చేసే పని ఏంటి చెప్పండి? ప్రార్థనకి రమ్మంటాడు, ప్రార్థన చేయనివాడు. చర్చికి రమ్మంటాడు, కుదురుగా కూర్చొనివాడు. కానుకలు ఇమ్మంటాడు, పూర్తి ఇవ్వకుండా సగం దాసే ఏం కాదంటాడు. అంత దేవునికి ఎత్తే నీకే మిగులుతుంది అంటాడు. అంతా దేవునికి ఇష్టం. నీకు పిల్లలకి చదువులు పెద్దలకి ఏం చేస్తావు వాళ్ళకి అంటాడు. ప్రేరేపణ ఇది. ఇదేమిది? ప్రేరేపణ. ఈ ప్రేరేపణ ఏం చేస్తుంది? మనల్ని ప్రభుకు ఉగ్రత పాత్ర అవటానికి మనల్ని స్థిరం చేసి నిలబెడుతుంది. అందుకే బిడ్డలారా, మనమేమవ్వాలి? నీ కళ్ళకు కట్టినట్టుగా నీ హృదయం దేని కొరకు ప్రేరేపిస్తుందో. ఇంకా కొంతమంది ప్రేరేపిస్తారు, సంఘ పెద్దల్ని తీసుకొస్తాడు లోపలికి. అసలు సంఘం ఎవరిది? యేసు ప్రభు వారిది. ప్రాణం పెట్టి కొన్నాడు, సంఘం అయింది. అసలు సంఘ పెద్ద ఎవరు? యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు. సంఘ కాపరి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. వధు సంఘం ఎవరు? ప్రపంచంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘమని యేసు నామని ఉచ్చరిస్తున్న వాళ్ళందరూ వధువు సంఘం. ఆమేన్. ఇంత తంతుండగా ఈ రోజుల్లో సంఘాన్ని పాడు చేయటానికి, సహవాసంలో పాడు చేయటానికి భిన్నమైన
ప్రేరేపణ పుట్టించి ఇటు లేదా చర్చి ఆడికి పోవాలన్నా, ఇది కాదా, ఇటు చేయి ప్రార్థన, అంత దూరం పోతే ప్రార్థన వస్తుంది నీకు. రావా ప్రేరేపణలో? ఆటంకాలు రాలేదా? ఆపేవారు లేగలేదా నీ మీదికి? లేచారంటే గుర్తుపెట్టుకో, ఇప్పుడు నీకు భక్తి చిగురు పుట్టిందని ఆలోచించు. చప్పకొట్టి దేవుని భయపరచు. ఒకవేళ అది రాకపోతే ఇంకా నీకు భక్తి రాలేదని గుర్తుపెట్టుకో. అది వచ్చిన ఒక్కడిగట్ట ముందుకేసి వచ్చావు అనుకో, అప్పుడు నీ భక్తి ఏం చేస్తుంది? చిగురిస్తుంది. సరే అంటారు, నీ చచ్చిపోతే రాము. చచ్చిపోయితే ఎవడు ఎట్టో రాడు. బతికుండగా ఎవడన్నా వస్తాడు, చచ్చిపోయిన తర్వాత వస్తాడా? సరే లేదు, మిమ్మల్ని అడుగుతాను, సూటిగా ప్రశ్న అడుగుతాను, ఎవరు ఏమనుకోద్దండి. చచ్చిపోయిన తర్వాత పూలమాల వేయకపోతే రాత్రి కళ్ళకు వచ్చి ఎందుకు వెళ్ళేది అంటాడా? చెప్పండి. సమ్మ దగ్గరికి వచ్చి బాటిలీలు బీడీలు వేయకపోతే నాకు వేయలేదని వచ్చి నిన్ను పట్టుకుంటాడా? చెప్పాలి. నవ్వుకుంటున్నారు, చేసేదంతా మీరే. సంవత్సరానికి ఒక్కసారి సమ్మ దగ్గరికి పోయి బచ్చలు గిచ్చలు అన్నీ పెట్టకపోతే ఏమని అనుకుంటాడా? బైబిల్ చెప్తా ఉంది, వాడు చచ్చిన తర్వాత వాడికి ఏమీ గుర్తుండదు. వాడు చచ్చిపోయిన తర్వాత వాడికి ఏమి కూడా గుర్తుండదని బైబిల్ చెప్తుంది. కానీ నువ్వేం చెప్తావు? వాగినండి, వాడి పేరు చెప్పుకొని కొత్త బట్టలు నువ్వు వేసుకుంటావు. వేసుకో, కొనుక్కొని వేసుకో, ఎవడొద్దంటాడు? మా అమ్మ చచ్చిపోయింది, ఇదిగో నీకు చీర పెడుతున్నా. మా నాన్న చచ్చిపోయాడు, నేను పని చేసుకుంటున్నా. ఇంకో విషయం చెప్పిన, అలాగ చెయ్యటం వల్ల త్రొయ్యబడిన లోకనాథుడు ఉన్నాడే, వారి పేర్లు పెట్టుకొని నీ దగ్గరికి వచ్చి నిన్ను బలహీనపరిచి, నిన్ను అపవిత్రపరిచి, నీ ద్వారా దేవుణ్ణి దూషించటానికి కారణమయ్యే ఆత్మ నీ దగ్గరికి వస్తుంది. అది ఎట్ట పాస్టర్ గారు అంటారా? కూర్చో. మరణము తర్వాత ఏమి అనే ఒక పుస్తకం నా దగ్గర ఉంది, అది ఇస్తా, చదువు. ఇప్పుడు కాదు బతుకు, అసలు మరణం తర్వాత ఏమి అనేది. ఇప్పుడు చెప్పండి, ప్రభు బల్లారాధనలో చేయి ముంచటం ఇప్పుడా, మరణం తర్వాత బతకటానికే? అందుకే నేను చెప్పేది, మానొద్దండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. నిన్ను ముంచకుండా నీలో ప్రేరేపణ పుట్టించేది ఎవడు? లోకనాథుడు. ఆ లోకనాథుడు అలా చేసి దేవుని ఉగ్రతకు నిన్ను పాత్రునిగా చేస్తున్నాడా? ఈరోజు మీతో చెప్తాను, మనకన్నా చాలామంది ఉన్నారు భక్తులు. చాలా గ్రామాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి, వాక్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ బల్లారాధన ఉందా? ఉందా? ప్రతి గ్రామంలో ఉందా? సంవత్సరానికి ఒక్కసారి, అది క్రిస్మస్ రోజు వచ్చి పాస్టర్ గారు ఇస్తాడు. అది ఎవరో సంఘ పెద్దలకు 2-3 తీసుకుంటారు. వాళ్ళే అందరమా? చెప్పాలి. అందరూ ఆయన రక్త మాంస పరిచర్లో పాలు పంపులు పొందాలని దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. బిడ్డలాడా, ఎందుకు తెలుసా? కోలిపోయిన స్వరూపము మరలా ఆ జీవములో చేయి ముంచటం మరలా మనకు జీవం వస్తుంది. అందుకు ప్రభు ఆశించి అడుగుతున్నాడు. చెప్పకూడదు, దేవుని మైపరచో. ఆమేన్. స్తోత్రం చెప్తాం బిగ్గరగా. ఈరోజు మనం ముంచుతున్నాం మన ప్రాంతంలో, మన గ్రామంలో, మన బంధువుల్లో, మన ఇరుగు పొరుగు వారు, ఎంతోమంది, అందరు క్రైస్తవులండి, అందరు దేవుని బిడ్డలే. కానీ చాలామంది కోల్పోయిన మహిమను పొందుకోలేకపోతున్నారు కదా. ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ పత్రిక 5:18 మరియు మద్యముతో మత్తులై ఉండక ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండండి,
ఒకరినొకడు కీర్తనలతోను ఆత్మ సంబంధమైన సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభుని గూర్చి పాడుచు. చప్పట్లు కొడుతూ దేవుని బిగ్గర గణపరచు. ఆమేన్. హృదయములో దేవుని గురించి ఎట్టగండి పాడేది? నోటితో పాడమంటే పాడతాను, నోటితో పాడమంటే పాడతాను, కానీ హృదయములు ఎట్లా పాడేది? ఎట్లా? మనసారా పూజించి నిన్న ఆరాధిత్త, భజన చేయించు నిన్న ఆరాధిత్త అని పాడుకుంటే ఆరాధన అయిపోద్దా? అప్పుడప్పుడు చెప్తుంటాను, పాపం పిల్లలు సెల్ ఫోన్లో గట్టిగా పాటలు పెట్టుకొని వీళ్ళు పోతూ ఉంటారు. వీడు పెట్టుకొని దేవుడికి కావాల్సిన సెల్ ఫోనా నువ్వరా? నువ్వు వాడు, దేవుడు ఆనందిస్తాడు. నాకు గొంతు రాదండి, గొంతు ఇచ్చిన దేవుడికి తెలుదా? నాకు స్వరం రాదండి, స్వరం ఇచ్చిన దేవుడికి తెలుదా? అబ్బా నా స్వరం అస్సలు బాగుండదండి, నా దేవుడికి తెలుదా? దేవుడు నిన్ను మనిషిలాగా సృష్టించి పెడితే, నేను వాడితే పంది గొంతండి, నేను వాడితే గాడిద వస్తుందండి. మరి గాడిద పిల్ల మారు మనసు పొంది వేసిన వాళ్ళు ఎప్పుడైనా? పంది పిల్ల వేసిన వాళ్ళు మారు మనసు పొందు. దేవుడు మనల్ని తన స్వరూపమందు చేసుకున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నాం? శపితమైన దాని స్వరూపంలో పోల్చుకుంటున్నాం. అబ్రాహాము దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా ఆఖరిగా నేను మాట్లాడుతానయ్యా, ఇంకో మరో మాట మాట్లాడినయ్యా, దుమ్మును ధూళిని పురుగును ఇంకేం మాట్లాడినయ్యా. అయితే ఈ డైలాగ్ ఆడో ఈయనంటారు అమ్మగారులు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నేను పురుగునైతే ఏం చేయాలి? కొట్టి చంపి బయటపడేయాలి. నన్ను తింటున్నప్పుడు పురుగు వస్తుంది, రా అని తింటావా, లేకపోతే కొట్టి దాన్ని బయటికి వేస్తావా? చెప్పు. నువ్వు అన్నం వండేటప్పుడు కొంచెం పురుగులు పడతాయి, బాగుంది వండకుండానే కర్రీ అవుతుందని చెప్పేసి ఫ్రెష్ అని వేసుకొని కలుపుకొని తింటావు, తీసుకొని బయట పడేస్తావా? పురుగును పడేస్తావు, పురుగుతో పాటు అన్నాన్ని కూడా బయట పడేస్తావు. మీరు మంచోళ్ళు అట్లా చేశారు. కానీ నా జీవితంలో ఆ తిండికి గతి లేని రోజుల్లో, చదువుకుంటున్న దినాల్లో అన్నముతో పాటు తెల్ల పురుగులు వచ్చాయి. అన్నముతో పాటు తెల్ల పురుగులు వస్తే ఇట్లా పిండుకొని మొత్తాన్ని అన్నాన్ని అంతా ట్యాప్ కింద పెడితే నీళ్ళలో పురుగులు బయటికి తేలాయి. అవన్నీ పారబోసి ఆ అన్నములో ఉప్పు పిండుకొని, ప్రభా మజ్జిగన్నం ఇచ్చేవైనా తిన్న రోజులు కొన్ని సంవత్సరాలు ఉన్నాయి, 1-2 రోజులు కాదు. ఉక్కుమలో పొడుగు పురుగులు వచ్చాయి, నల్ల పురుగులు. ఆ ఉక్కుమలోకి డికాసి పోసుకొని, గ్లాసు డికాసి అన్ని పిండితే పురుగులన్నీ ఏమయ్యాయి? బయటకు వచ్చాయి. ఒక పక్కకు వచ్చేసి ఇట్లా ఉక్మ ప్లేట్ ఉందనుకోండి, ఉక్మ మొత్తం క్లీన్ చేసి దాంట్లో డికాసి పోస్తే అంటే పురుగులన్నీ ఏమవుతాయి? ఇటు ఎత్తితే ఒక పక్కకు వచ్చాయి. ఆ పురుగులన్నీ ఎత్తి అటు పడేసి డికాషన్ దాగి ఉక్మ తిన్న రోజులు కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలిచాడని అన్ని వదులుకొని పోతే తిండి లేక ఒక పక్క నుంచి కుక్క వచ్చింది, ఒక పక్క నుంచి నేను పోయా. వడబడింది, ఇడ్లీ పడింది. కుక్క వచ్చి ఇడ్లీ నోట్లో పెట్టుకుంది, నేను పోయి వడబెట్టుకొని ట్యాబ్ దగ్గర కడుక్కొని, ప్రభు 5 రోజుల తర్వాత అడిగిన వెంటనే వడ ఇచ్చావు, స్తోత్రం ప్రభు అని చెప్పేసి తిన్న దినాలు ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. ఆయన దేవుడు పరీక్ష పెడతాడు ప్రమోషన్ ఇవ్వటానికి, కానీ దాంట్లో వదలడానికి కాదు. ఒక్క పూట తిండి లేక కొన్ని నెలల రోజులు బతికిన నాకు ఈరోజు ప్రభు ఏం చేశాడు? కొన్ని 100 మందికి పెట్టే దీవెనకరమైన హస్తంగా మార్చేశాడు. బిడ్డలారా,
ఆ రోజుల్లో ఆ తిండి తిప్పలకు వద్దు అనుకొని చనిపోదాం అనుకొని ట్రాక్ మీద పడుకొని లేచొచ్చిన దినాలు ఉన్నాయి. తండ్రి చనిపోయాడు, ఇంట్లో నుంచి కబురు రాదు, అవసరతలు తీరవు. ఒకరోజు తెల్లవారుజామున మాకు స్టీమ్ ఇంజిన్ ఉండేది. చలికాలం వస్తే స్టీమ్ ఇంజిన్లో వేడి నీళ్ళు వస్తాయి, బకెట్లో ముంచుకుందామని బకెట్ తీసుకొని పోయా. అలా చూస్తూ ఉంటే లైట్గా ట్రైన్ వస్తూ ఉంది. బతికి ఏం చేయాలి, అట్లా చిన్నప్పటి నుంచి దూరంగా ఉన్నాను, ఎవ్వడలేడు, చచ్చిపోతే చాలని చెప్పేసి పోయి అట్లా ట్రాక్ మీద పడుకున్నా. అటుపక్క నుంచి ఒక ఆయన డ్యూటీ అయిపించుకొని వస్తూ ఉన్నాడు. డ్యూటీ అయిపించుకుంటూ వస్తూ అక్కడున్న నన్ను పట్టుకొని అక్కని చేర్చుకుని బయటకు వచ్చాడు. ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ రోజు ఆయన అన్నాడు, ఎందుకు చావాలనుకున్నావు? మా నాన్న చనిపోయాడు, ఇంకా నాకు ఎవ్వరు లేరు, నేను కూడా చచ్చిపోదాం అనుకున్నాను. గట్టిగా అతుక్కొని, నేను కాదా మీ నాన్నను, నేను కాదా నీకు తండ్రిని, నేను కాదా నీకు? మరలా నాలో చనిపోయిన ఆశలన్నీ మరలా రేపాడు. అప్పటికే దేవుని స్వరం స్పష్టంగా నాకు తెలుసు. దేవుడు నాతో మాట్లాడాడు, అయినా నా వల్ల కాదు అని దేవుని కాదని వెళ్ళిపోయా. తర్వాత బైబిల్ కాలేజీకి వెళ్ళిపోయా. దేవుడు పిలిచాడని చెప్పేసి బైబిల్ కాలేజ్ మొత్తం బాగా చేస్తున్నా. ప్రేరేపణ వచ్చింది, ఇక్కడ అన్నీ ఫెయిల్ అయిపోతున్నావు, భాష రాదు, ఇక్కడ ఉండి కూడా వేస్ట్ నువ్వు, అప్పుడే చచ్చిపోయి ఉంటే బాగుండు, ఇంతవరకు తిండికి దండగానే మళ్ళా ప్రేరేపణ వచ్చింది. పరుగు పరుగున విశాఖపట్నంలో సముద్రంలో పోయి దుమికా. చాలాసేపు ఈత కొడుతున్నా. గట్టు నుంచి చూచిన సెక్యూరిటీ చచ్చిపోతున్నట్టున్నాడని చెప్పేసి పరుగు పరుగునొచ్చి అలాగ తీసుకొచ్చేసాడు. నాకు అప్పుడు అర్థమైంది, దేవుడు మనల్ని తన కొరకు తాను పిలుచుకుంటే మనము పలుమార్లు చచ్చిపోదాం అనుకున్నా చావు మన దగ్గరికి రానివ్వడు. తన పని పూర్తి చేసుకునేంత వరకు జీవములు మనలో ఉంచి తన పని చేసుకుంటాడు అని నాకు బలమైన నమ్మకం అయిపోయింది. ఆమేన్. మీకు తెలియదు ఏముంది, ఎన్నిసార్లు యాక్సిడెంట్లు జరిగాయి? 2018లో జరిగిన యాక్సిడెంట్కి ప్రాణాలు పోయాయి అనుకున్నాం. 6 అడుగులు పైకి లేసా, వాడు కొట్టిన కొట్టుడికి హెల్మెట్ ఉంది, కింద పడితే హెల్మెట్ పగిలింది, లోపలికి వెళ్ళిపోయాయి రాళ్ళు, రక్తమంతా కారుతా ఉంది. అలాగే 30 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం, రక్తం అస్సలు ఏమి లేదు, వచ్చే లోపల స్పృహ లేదు మనిషికి. ఇదే మందిరంలో స్పృహ లేకుండా పడ్డ రోజులు ఉన్నాయి. నాకు అప్పుడు అర్థమైంది, ప్రభువా మరణము ఏ దారి గుండా వచ్చినా భూమి మీద నేను ఎన్ని దినాలు బ్రతకాలని నీ గ్రంథంలో లిఖించావో ఆ రోజు వరకు నా దగ్గరికి మరణం కూడా రాదు. ఆమేన్, ఆమేన్. కారణం ఏంటి తెలుసా? ఆయన రక్త మాంస పరిచర్లో పాలు పంపులు పొందటం వల్ల మరణమును సైతం ఆయన జీవంగా మార్చేశాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచు. 9 ఏళ్ల సేవ అనుభవంలో మీకు చెప్పిన బిడ్డలారా, ప్రతి క్షణం చస్తూ బతుకుతున్నా, ప్రతి క్షణం చస్తూ బతుకుతున్నా. తెలుసా, ధైర్యంగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తున్నాను. ఎట్లీస్ట్లో ఉన్నాను ఇప్పుడు. ప్రతిరోజు ఫోన్లు తెలుసా, దుర్భాషలే, మాట్లాడకూడని మాటలు, వినకూడని మాటలు వింటూ ఏం చెయ్యడు. ఇవన్నీ చేసేది ఎందుకంటే ప్రార్థన చేయకుండా డిస్టర్బ్ చేద్దామని ఆలోచన అంతే. కానీ ఎక్కడ డిస్టర్బ్ అయ్యేది లేదు. పోతే ప్రాణం పోవలసిందే, కానీ వీడు మాత్రం
కాదని బయటికి పోయేటోడు కాదు. ఆమేన్, ఆమేన్. కానీ తెలుసా, చావు బ్రతుకులో ఉన్న నాకు జీవాన్ని పోసిన దేవుడు, జీవము కలిగిన దేవుని దగ్గరికి వస్తే నీకు పోయాడా? నీకు పోయాడా? మీలో చాలామంది ఉన్నారు, మైక్ ఇస్తే చెప్పండి అంటే నిజంగా అయ్యా నేను చచ్చాను బతికినానని చెప్తుంది. చిట్టమ్మా పోయిన వారం చెప్పావు, అయ్యా నిజంగా నేను చచ్చిపోయేదాన్ని బతికేనయ్యా అన్నావు. చావు బతుకుల మధ్య తీసుకొచ్చారు, ఆశలు వదిలేశారు అయిపోతుందని. కానీ 2 వారాలు దేవుడి సన్నిధిలో కూర్చున్నాం. చాలా మీరు భయపడద్దండి దేనికి, ఆ జీవం కొరకు ఎదురు చూద్దాం. జీవం కొరకు ఎదురు చూడాలంటే ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం రండి. 23వ వచనం 24వ వచనం చదువుదాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచా. చప్పట్లు కొడుతూ దేవుని ఇంకా బిగ్గరగా ఆమేన్. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిదే. మీరు నా మాట అని వినొద్దు, ఇది నన్ను భూమి మీదకి పంపించిన నా తండ్రి మాట అని మీరు నమ్మండి. ఆమేన్. మీరు నన్ను ప్రేమిస్తే నా మాట వింటారా బాయ్? మీరు నన్ను ప్రేమించకపోతే నా మాట వినరు. మీరు చెప్పండి, యేసు ప్రేమై ఉన్నాడు, గాడ్ ఈజ్ లవ్. యేసు ఏమై ఉన్నాడు? ఆయన ప్రేమమయుడే, ప్రేమై ఉన్నాడు. మరి నీ ప్రేమ ఆయనకి ఏమన్నా చూపించావా? ఏ విషయంలో నీవు ఆయనకు ప్రేమ చూపించావు? అందుకే దైవజనులు పాడుకున్నారు, నీ ప్రేమ విలువా తెలియనైతిని, నీ ప్రేమ విలువా ఎరుగనైతిని. ప్రేమ అంటే ఏంటంటే మాట వినమంటున్నాడు అంతే. నీకు మాట వినుబుద్ధి పుట్టించేది కూడా ఆయనే. అందుకే ఈరోజు మానవ జాతి విషయానికి వస్తే, ఆ మానవ జాతిలో భక్తి చేస్తున్నామో అని వారి విషయానికి వస్తే, ఎంతోమంది దేవుని మాట వినకుండా తమ్మును తాము దేవుని ఉగ్రతకు అప్పగించుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, ఆ కృపను బయటికి రా, కృప పొందుకో, ఆ స్థితి నుంచి బయటికి రా. ఇస్కరియోతు యూదా మాట విన్నట్టు ఉన్నాడు, కానీ వినకుండానే తన స్వంత ఆలోచనలు చెప్పాడు. అర్థమవుతుందా? మాట విన్నట్టున్నాడు, కానీ తన స్వంత ఆలోచనలు చెప్పాడు. అయ్యే నెరవేరాలని చూశాడు. చివరికి తన ఆలోచన నెరవేర్చాలని ఆలోచన కలిగి ఉన్న ఆలోచన ఎరిగి సాతాను వాన్ని కబ్జా చేశాడు. ఎందుకు ఈరోజు మానవుడు సులువుగా సాతాను చేతిలో పడిపోతున్నాడంటే, దేవుని ఆలోచన పక్కన పెట్టేసి
మనకున్న సొంత ఆలోచన నెరవేర్చాలనుకుంటున్నాం, ఆ సొంత ఆలోచనలో సాతాను ఎంటర్ అవుతాడు. దానికి ఎన్ని ఆటంకాలైనా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా వినం, కానీ మన ఆలోచన నెరవేర్చుకుంటాం. అంటే దీన్ని బట్టి ఆలోచన చేస్తే వి హ్యావ్ ద మిస్సింగ్ ద మార్క్. మార్గము తప్పి తిరుగుతున్నవారు, దారికి వస్తున్నాం కానీ దారి కానక పోతున్నాం. అందుకే ఈరోజు నిన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు ఆ యేసయ్య తన దయగలిగిన హస్తాలతో చాచి నువ్వు ఆయన దగ్గరికి వస్తే నేను హక్కున చేర్చుకొని ఆయన ఉన్న జీవం మరలా నీకు ప్రసాదించాలని ఎదురు చూస్తున్నాడు. ఆ జీవం నీలో నింపాలని నేను తీసుకొచ్చాడు ఈ పూట. నా మాట కాదు ఇది, నన్ను పంపిన నా తండ్రిదే. ఇంత అధికారం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఒక్కటే, నీ కొరకు నా కొరకు అయిన రక్తాన్ని మొత్తాన్ని ధారపోసేసాడ. ఆ రక్తంలో అధికారం వచ్చేస్తుంది. అందుకే ఎప్పుడు మనం యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ, యేసు రక్తాన్ని జపిస్తూ, యేసు రక్తానికి సంబంధించిన ఆ పాటలతోనే, అందుకంటాడు ఆత్మ సంబంధమైన పాటలతో హృదయములో మీరు పాడుకోండి, మద్యముతో మత్తులు అవ్వకండి. దాంట్లో దుర్వ్యాపారం ఉంది, కానీ ఆత్మ పూర్ణులై ఉండండి. అంటే ఏంటి? ఒక మద్యం సేవించిన వ్యక్తి మద్యం కొరకు మత్తుడవుతాడు, కానీ ప్రభు దగ్గరికి వస్తున్న వ్యక్తి ఆత్మ కొరకు అట్లా ఆశతో అపేక్షించాలంట. ఆమేన్. అంటే ఎల్లప్పుడూ పరిశుద్ధ ఆత్మతో మద్యముతో. అందుకే మొట్టమొదటిగా అపోస్తులు 12 మంది 120 మంది మేడగది మీద ఉన్నప్పుడు ఏమన్నారు? ఏంటి మీరు కొత్త మద్యముతో ఉన్నారు? ఒరే మద్యం వాడ, నీకు అర్థం అవదు ఈ మద్యము. అందుకే కొత్త మద్యం అని పేరు పెట్టాడు. మీరేమవద్దండి, మద్యముతో మత్తులవద్దు, ఆత్మతో మత్తులై ఉండండి. ఆత్మతో ఎందుకు అంటే ఆ ఆత్మే నేను, అందుకే క్రీస్తు స్వరూపంలోకి ఆయన గుణగణాలకి నిలబెట్టేది పరిశుద్ధాత్మే, సంఘాన్ని కట్టేది పరిశుద్ధాత్మే, వధువు సంఘాన్ని అలంకరించేది పరిశుద్ధాత్మే. అందుకే ఇప్పుడు పరిశుద్ధాత్మకు మనం అప్పగించుకుంటే ఆయన మనం అలంకరిస్తాడా, లేకపోతే మన ప్రేరేపణలో మనం ఉండడం వల్ల ఆయన అలంకరిస్తాడా? చెప్పాలి అందరూ. ఇది పర సంబంధమైనది కాబట్టి నిన్ను కూడా పరలోక, అంతే జీవం ఇది అంటాడు, ఇది పరము నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే. మీ పితరులందరూ అరణ్యములో మన్నాను తిన్నారు, అది కూడా పైనుంచి వచ్చిందా? దేవదూతల ఆహారమా? అది కూడా పైనుంచి వచ్చిన ఆహారమే. మన్నాను తిని వాళ్ళు చనిపోయిరి, కానీ నేను ఇస్తున్న ఈ ఆహారము తిన్నవాడు ఎప్పటికీ మరణము నందడు. చెప్పకూడదు, దేవుని మహిమపరచు. ఆమేన్. అంటే జీవం వల్ల మనకి ఏమవుతుంది? నూతనంగా మనలో చిగురిస్తుంది. ఆ కృప కొరకు ప్రభు మనలందరినీ సిద్ధపరచునుగాక. ఉన్న పాటను అందరూ మోకాల మీదకి వచ్చేయండి. మీ రక్త మాంసంలో పరిచయ పాలు పంపులు పొందువారు, ఏ సహవాసం చెందినవారైనా, ఎక్కడ ఉన్నవారైనా ఈరోజు ఇక్కడ ఉండడానికి అవకాశం మీకు ఉంది. బాప్తిసం పొందిన వారు